ఆన్ రికార్డ్, ఇది కట్ చేయకండి మీరు. ఇటువంటి గుడ్డి వాళ్ళంతా ఆ ఏనుగును పట్టుకొని కాళేశ్వరం గోడలాగుందని ఒకడంటాడు, కాళేశ్వరం స్తంభం లాగుందని ఎవరంటారు. ఆంధ్ర వాళ్ళ కుట్రలు అందరూ తెలుసు, కానీ తెలంగాణ వాళ్ళు అర్థం చేసుకోలేని ఈ సన్యాసులను ఏమనాలి? వీళ్ళు మేధావులు. అదే మేధావులు అంటోళ్ళే ఈ గుడ్డి వాళ్ళలాగా వివరిస్తున్నారు. అంటే వాళ్ళు కావాలని చేస్తున్నారని మీ ఉద్దేశం? ఎందుకు ఈ ఆరోపణ? వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పగలుగుతా. ఆ ముగ్గురిని పెట్టి నన్ను పిలవండి. కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ ఆయన వెనకాల ఎవరో ఒక థింక్ ట్యాంక్ ఉండి దీన్ని కరెక్ట్ లైన్స్లో నడిపిస్తేనే ఇది కంటిన్యూ అవుతుంది. ఇది పాల పొంగులాగా పొంగి మళ్ళీ చల్లారింది అనుకోండి. ఎన్నడూ ఇంత వ్యతిరేకతను చూడలేదు. సోషల్ మీడియాలో చాలా బహిరంగంగా మాట్లాడుతున్నారు. బీజేపీలో నేను భయాన్ని చూస్తున్నాను. మోడీలో, తర్వాత అమిత్ షాలో వాళ్ళు ఎన్నడూ ఎవరికి భయపడలేదు. కానీ మొదటిసారి వాళ్ళ లోపల ఒక భయాన్ని, కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా కలిగిన భయాన్ని చూస్తున్నాను. కాళేశ్వరం మీద ఇటీవల ఒక డిస్కషన్, మళ్ళీ ఒక మహా ప్రాజెక్టును కట్టడానికి 3 సంవత్సరాలు పడితే ఆ ప్రాజెక్టులో చిన్న లోపం జరిగితే దాన్ని వెతికి పట్టుకోవడానికి 3 ఏళ్ళు సరిపోలేదు ఈ ప్రభుత్వానికి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి, మళ్ళీ ఎల్లంపల్లి డోలు రెత్తినాం. కాబట్టి కాళేశ్వరం అనేది ఇది ప్రయోగం విఫలం. మనం టు బి సేఫ్ సైడ్ కోసం ఒక 8 టీఎంసీలు నింపెట్టుకుంటాం. వరద వచ్చినప్పుడు ఆ 8 టీఎంసీలు పోతాయి. మరి అట్లా అనుకుంటే డెడ్ స్టోరేజ్ ఉంటుంది. నమస్తే. మన దేశంలో ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాలు, ప్రధానంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన, 3 రాష్ట్రాల ఉప ఎన్నికలు, అసెంబ్లీకి సంబంధించిన ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోరు ఒక స్థానం గెలుచుకున్నారు, కాంగ్రెస్ ఒకటి, బీజేపీ ఒక స్థానం. దాంతోపాటుగా గడిచిన 12.5 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి తిరుగులేదు, వారి నిర్ణయాలకు తిరుగులేదు, ఎవరు ప్రశ్నించే సాహసం చేయలేదు అనే ఒక అభిప్రాయం ఉన్నది. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత అభిప్రాయం మెల్లమెల్లగా మారుతూ ఉన్నది. ఈ సందర్భంలో భారతదేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, బీజేపీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది, వారు ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాలను బేరీజు వేసుకొని పునఃసమీక్ష చేసుకునే అవకాశం ఉన్నదా, తదితర అంశాల గురించి మనం మాట్లాడడంతో పాటుగా మన రాష్ట్రానికి సంబంధించిన విషయాలు కూడా, వీటిపై మనతో చర్చించేందుకు సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల నిపుణులు వి ప్రకాష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, నెల రోజుల పైన అమెరికాలో ఉన్నట్టుంది మీరు. 45 డేస్ ముందు అమెరికాలో ట్రంప్ చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు, భయం కలిగించే మాటలు మాట్లాడుతున్నారు. ముందు ట్రంప్ మాటలపైన అమెరికన్స్ ఎలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారు అది చెప్పిన తర్వాత మన దానికి బాగా రియాక్షన్ అది. అంటే మన తెలుగు వాళ్ళు కొంతమంది పాలిటిక్స్లో ఉన్నారు డిఫరెంట్ స్టేట్స్లలో. అందులో కొంతమంది నేను పర్సనల్గా కలిశాను. వాళ్ళు కొందరు సెనేట్కు పోటీ చేసే వాళ్ళు ఉన్నారు, కొందరు అక్కడ లోకల్ బాడీస్కి పోటీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, కొందరు ఆల్రెడీ కమిషనర్ లాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళు, గవర్నర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది రిపబ్లిక్ పార్టీలనే ఉన్నారు ఈ మన తెలుగు వాళ్ళు. కానీ వాళ్ళే నాతో పర్సనల్గా మాట్లాడేటప్పుడు ట్రంప్ పట్ల ఒక విముఖత వ్యక్తం చేశారు. ట్రంప్ పాలసీస్ పట్ల కష్టము, ట్రంప్ మళ్ళీ ఇంకో టర్మ్ లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, కానీ పార్టీకి బాగా డ్యామేజ్ అవుతుంది అనే అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. అమెరికాలో ఎవరు కూడా ఈ యుద్ధోన్మాద చర్యల్ని వెల్కమ్ చేయట్లేదు. పెద్ద పెద్ద ప్రొటెస్టులు కూడా అవుతున్నాయి అక్కడక్కడ. బట్ ట్రంప్ మొండిగా పోతున్నాడు. కాకపోతే ఒక్క విషయంలో ట్రంప్ను వాళ్ళు అప్రిషియేట్ చేసేది ఏంటంటే, ఎక్కువగా లోకల్ వాళ్లకు ఎంప్లాయ్మెంట్ పెంచాలి, కొద్దిగా అప్పులు తగ్గించాలనే వైపుగా ఆయన ఆలోచనలు ఉన్నాయి. బట్ ఈ యుద్ధం అనేది అప్పులు పెంచుతుంది, అప్పులు తగ్గించదు. వాళ్ళ యుద్ధ సామాగ్రి అంతా వివిధ స్థావరాలలో దాచుకున్నది ఫ్యూచర్ అవసరాల కోసం అంత ఖాళీ అయిపోతున్నది. మళ్ళీ అవన్నీ రీప్లేస్ చేయాలంటే వాళ్ళైనా ఆయుధాలు కొనాల్సిందే కదా. కాబట్టి పెద్దగా సానుకూలత అయితే ఆయన చేసే చర్యలకు ఎక్కడ కనబడతలేదు. కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెంచారు ఈ ట్రంప్ వచ్చాక. పోయినసారి నేను 2 years బ్యాక్ అమెరికా పోయినప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేయాలన్నా కూడా $100 కంటే ఎక్కువ ఉండకపోయేది. $90, $60, $70 కూడా ఫ్లైట్ టికెట్ వచ్చేది. ఇప్పుడు $300 నుంచి $500 అయింది ఒక్క ఫ్లైట్ టికెట్. ఏది కొనాలన్నా కూడా చాలా, అంటే 3 రెట్లు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది. ఇండియన్స్ చాలామంది వాళ్ళ ఇండ్లు అమ్ముకొని
బ్యాక్ వచ్చే ఆలోచనలలో ఉన్నారు. అంటే సిటిజన్స్ మాత్రం అక్కడ ఉంటారు. బట్ ఎవరైతే ఈ వీసా ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఉన్నారో, తండ్రి చనిపోతే కూడా ఇక్కడ వాళ్ళు వచ్చే అవకాశం లేదు. చాలామంది బంధువులతోనే ఫ్యూనరల్ చేయిస్తున్న పరిస్థితి ఉన్నదన్నట్టు. ఆ వీసా ఇష్యూస్ వల్ల ఇండియన్స్లో బాగా ఆందోళన ఉన్నది. జాబ్ సెక్యూరిటీ లేదు. ప్రతి ఒక్కరికి భయాందోళనల కాలం గడుపుతున్నారు. అన్నిటికంటే బాధాకరమైన అంశం ఏంటంటే, నేను పోయిందే హెల్త్ మీట్ కోసం. నేను ప్రతి ఊర్లో 23 రాష్ట్రాలు తిరిగాను. ఒక 40 దాకా సిటీస్ తిరిగాను. ప్రతి దగ్గర కూడా హెల్త్ మీట్స్ పెట్టాను నేను. అన్ని మీట్లలో కూడా డాక్టర్స్ వచ్చారు. అయితే నేను ఇక్కడ నుంచి పోయిందేమో ఈ లవ్ ఎల్డర్ హెల్త్ అనే పేరుతో ఎల్డర్ కేర్ కోసం పోయినా నేను. వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇద్దామని నేను నా ప్రచారం కోసం పోయినాను, నా కంపెనీ ప్రచారం కోసం. బట్ ఆడికి పోయినాక ఏమైందంటే నా విజన్ మారిపోయింది. ముందు అక్కడ నేనున్న 40 రోజుల్లో 13 మంది దాదాపుగా తెలుగు యువకులు, అందులో తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు. 40 ఏళ్ళ లోపే వాళ్ళు చనిపోతున్నారు. 30 ఏళ్ళు, 32 ఏళ్ళు, 35 ఏళ్ళు కొత్తగా పెళ్లి చేసుకున్న యువకుడు కూడా కాపురానికి భార్యను తీసుకొచ్చిండు, 3వ రోజు చనిపోయాడు. ఏది కారణం? అది ఇక్కడ ఏమైందంటే స్ట్రెస్ విపరీతంగా అయింది, జాబ్ స్ట్రెస్. ఇది ట్రంప్ చేసే పాలసీల వల్లనే వచ్చింది అది. అంటే ట్రంప్ గురించి మీరు అడిగారు కాబట్టి నేను దానికి రిలేట్ చేశాను. అంటే విపరీతమైన స్ట్రెస్ వస్తుంది. ఆ స్ట్రెస్తో పాటు వాళ్ళ కొంత కరోనరీ ఆర్టరీ క్యాల్సిఫికేషన్ అని చెప్పి అందరు ఏంటంటే కొలెస్ట్రాల్ బ్లాక్స్ ఉన్నాయేమో అని చూస్తారు. లిపిడ్ ప్రొఫైల్ టెస్టులు, 2D ఈకో టెస్టులు అవి చేయించుకుంటే కొలెస్ట్రాల్ ఉంటే అది బయటకు వస్తుంది. కానీ అక్కడ జరుగుతున్నది ఏంటంటే కాల్షియం బ్లాక్స్ ఏర్పడుతున్నాయి ఆర్టరీస్లలో. కాల్షియం అంతా అంచులోకి పట్టుకొని రక్తనాళాలలో వాళ్ళకి శ్వాస ఆడక చనిపోతున్నారు. సడన్ షాక్ తో చనిపోతున్నారు. అట్లా నేనున్న టైంలోనే 12-13 మంది చనిపోయారు. ఒక అట్లాంటాలో నేను అక్కడ 5 రోజులు 2 చనిపోయారు. అంటే మన తెలుగు వాళ్ళే ఇంత అంటే ఇంకా అక్కడ వాళ్ళు ఎంతమంది ఇండియన్స్ చనిపోతున్నారో తెలియదు. ఎందుకంటే అక్కడన్నప్పుడే నాగేశ్వరుడు వచ్చాడు, మన ఏఏజీ. ఆయనకు లైఫ్ టైం అవార్డు ఇచ్చారు, అచీవ్మెంట్ అవార్డు, తెలంగాణ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఇచ్చినప్పుడు నేను అడిగాను, ఎందుకు వస్తున్నారు సార్ ఇక్కడ ఈ ప్రాబ్లం అంటే, ఏసియా ఖండంలో ఉన్న వాళ్ళు చాలామంది కాల్షియం ప్రాబ్లంతో ఈ హార్ట్ అటాక్స్ గురవుతుంటారు. ఇక్కడ అమెరికన్స్కి తక్కువ ఉంటుంది, మన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అని చెప్పాడు ఆయన. ఈ కాల్షియం అనేది అబ్జర్వ్ అవుతలేదు వాళ్ళకు. డి విటమిన్ లోపం కావచ్చు, మెగ్నీషియం లోపం కావచ్చు, విటమిన్స్ ఏం వాడాలనో అవగాహన లేక కంపెనీ వాల్మార్ట్, కాస్ట్కో పోయి తెచ్చుకొని చనిపోతున్నారు. అదే వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు. చనిపోతే శవాలను వీలైనంత వరకు అక్కడనే ఫ్యూనరల్ చేస్తున్నారు. అంటే చాలా బాధాకరంగా ఉన్నది. ఈ ట్రంప్ పాలసీస్ వల్ల కూడా వాళ్ళ మానసిక ఒత్తిడికి ఈ రకమైన హార్ట్ అటాక్స్ అనేటివి బాగా పెరిగిపోయినాయి. మీరు అడిగారు కాబట్టి. కానీ అక్కడ కూడా వ్యతిరేకత ఉన్నది, కనబడుతున్నది. చాలా వ్యతిరేకత ఉన్నది ట్రంప్. కాకపోతే ఎవరు బయటకు వచ్చి ఎగ్జిబిట్ చేయలేరు కదా, రెస్ట్రిక్షన్స్ బాగుంటాయి కదా, భయపడతారు. ఎవరేమన్నా మళ్ళీ వెనక్కి పంపించేస్తారు కదా. సార్, మన ఇండియన్ పాలిటిక్స్ విషయానికి వద్దాం. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన మీరు అమెరికాలో నుండి ఫాలో అయి ఉండొచ్చు బహుశా. మీకు ఏమనిపించింది? అంటే మీకు ఏ భావన కలిగింది ఆ సినారియో? చాలా కాలం నేను చెప్పాను మీతో, ఏంటంటే పీపుల్స్ వార్ని అణిచేశారు, మేము సంతోషపడుతున్నారు, ఇది ఇంకో రూపంలో మళ్ళీ వస్తుందని చెప్పి నేను అమిత్ షా గురించి, ఆపరేషన్ కాగార్ గురించి మనం మాట్లాడుకున్న సమయంలోనే నేను చెప్పాను. చాలామంది మేధావులు గ్రేట్ డిబేట్లో అన్నాను, చాలామంది చెప్పారు కూడా, నేను ఒక్కనే కాకుండా. ఇది ఫ్రస్ట్రేషన్ అనేది, డిస్కాంటెంట్ అంటే అసంతృప్తి అనేది పెళ్ళుపుతుంది. దాన్ని మీరు ఎంత తొక్కేయాలనుకుంటే అంత ఎక్కువగా లేస్తుంది. అది కాకుంటే ఒక ఆర్గనైజ్డ్గా జరిగిన పీపుల్స్ వార్ మూవ్మెంట్ ఫలితాలను రావట్లేకపోయింది కాబట్టి చాలామంది రిక్రూట్మెంట్ ఆగిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళను వీళ్ళు సప్రెస్ చేశారు, పారేశారు, అరెస్టులు చేశారు, సరెండర్ చేయించుకున్నారు. ఇప్పుడు అసంతృప్తి అనేది ఇంకొక రూపంలో బయటకు వస్తున్నది. ఇప్పుడు యూత్లో ఇది ఇవాళ కొత్తగా కాదు మనం చూసేది. ఇప్పుడు ఆమె ఎవరు, మన ఒక బస్సులో రేప్ చేసి చంపేశారు ఒక అమ్మాయిని, నిర్భయ టైంలో ఇండియా గేట్ దగ్గర కొవ్వొత్తుల ర్యాలీకి కానీ, ప్రొటెస్ట్ వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి జరిగిన ప్రొటెస్టులు కానీ, ఇవన్నీ మనం చూసాం. అయితే కావలసినంత ఫ్రస్ట్రేషన్ యూత్లో ఉన్నది. ఒకటేమో జరుగుతున్న అన్యాయాల పట్ల, రెండవది విధానాల పట్ల, ఈ పాలకుల అవినీతి పట్ల, అనేక అంశాల పట్ల ఒక ఆవేదన, ఒక ఫ్రస్ట్రేషన్, విరక్తి, ఏదైనా మార్చాలనే ఒక తపన
ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఏమైందంటే ఇక మనం 60 దాటినాం ఇప్పుడు ఏం చేయగలుగుతాం అనేది ఉంటుంది. కానీ యూత్‌కి అట్లా ఉండదు. చావోరేవో తెలుసుకుందాం, దీన్ని ఆపాలి అనే ఒక పట్టుదల, ఆవేశం కట్టలు తెంచుకొని వస్తూ ఉంటుంది అన్నట్టు. అయితే ఆ ఆవేశాన్ని మనం కాక్రోచ్ జనతా పార్టీ ఆ కార్యక్రమాలకు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర కానీ, అక్కడ జంతర్ మంతర్ దగ్గర కానీ అటెండ్ అయిన వాళ్ళల్లో మనకు ఆవేశం కనబడుతూ ఉన్నది. ఈ మార్పు రావాలి అనేది ఒక సంకేతము వాళ్ళ లోపల మనకు కనబడ్డది. ఇది నేనైతే దీన్ని వెల్కమ్ చేస్తా. కాకపోతే అభిజిత్ ఆయన వెనకాల ఎవరో ఒక థింక్ ట్యాంక్ ఉండి దీన్ని కరెక్ట్ లైన్స్లో నడిపిస్తేనే ఇది కంటిన్యూ అవుతుంది. ఒకవేళ అప్పుడప్పుడు పెళ్ళుకి ఆందోళనలాగా ఇది పాల పొంగులాగా పొంగి మళ్ళీ చల్లారింది అనుకోండి, అది మంచిది కాదు సమాజానికి. దీన్ని కంటిన్యూ చేయాలంటే థింక్ టాంక్ ఇంటలెక్చువల్ ఇన్పుట్స్ తీసుకొని పనిచేసే విధంగా అభిజిత్ ఆయన టీం అంతా కూడా తయారు కావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కనుక వాళ్ళు ఆ పని చేయగలిగితే భారతదేశం ప్రజలకు ఒక సురక్షితమైన భద్రత అనేది ఇంకో 50 ఏళ్ళు ఉంటుంది. అంటే ఇప్పుడు లేదని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు లేదు, ఎప్పుడూ లేదు. నాకు సిగ్గుపడుతుంటా రిపబ్లిక్ డే నాడు జెండాకు నమస్కారం చేయాలంటే. ఎందుకంటే చట్టం తెలిసిన వ్యక్తిగా, కాన్స్టిట్యూషన్ చదివిన వ్యక్తిగా, 40 సంవత్సరాలు నాది ఇంకా అడ్వకేట్ ఆన్ రోల్స్. నాది ఇప్పుడు హైకోర్టులో నా పేరు మీద పిటిషన్స్ ఫైల్ అవుతూ ఉంటాయి. నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ కిందనే లెక్క. నేను కోర్టుకు పోకపోయినా ఐఎమ్ స్టిల్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. కానీ రాజ్యాంగం ప్రకారంగా 26 జనవరి రోజు రాజ్యాంగం రాసిన రోజు ఈ రాజ్యాంగాన్ని ఏనాడు ఈ గడ్డ మీద అమలు చేశారు, చాలా వరకు వైలేట్ చేశారు, నిర్దాక్షిణ్యంగా ప్రజలను చంపారు. ఏనాడు చూసినా అంటే రాజ్యాంగం పుట్టకముందే తెలంగాణలో మిలిటరీ చేతుల్లో 1000 మంది రక్తసిక్తంగా చనిపోయారు. రాజ్యాంగం రాసే రోజుల్లో అమలు కాలేదు, రాజ్యాంగం రాసిన తర్వాత అమలు కాలేదు, అంబేద్కర్ బతికున్నప్పుడు అమలు కాలేదు, ఇప్పటికి కూడా అమలు కాలేదు. అంటే మనము చాలా వరకు అమలైంది, బట్ చాలా అంశాలలో అమలు కాలేదు. ఫండమెంటల్ రైట్స్ అని ఏదైతే చెప్పుకుంటున్నామో దానిలోనే అమలు కాలేని పరిస్థితి ఉన్నది. అంటే ఇప్పుడు రాజ్యాంగానికంటే పెద్ద బుక్ రాయొచ్చు వైలేషన్స్ మీద. రాజ్యాంగం ఎన్నిసార్లు సంస్కరణలు అవి సవరణలు చేసినా కూడా ఆ రాజ్యాంగం ఎంత వాల్యూ అయినా అంతకంటే ఎక్కువ వైలేషన్స్ మీద రాయగలుగుతాం. అన్నీ జరిగినాయి. ఇప్పటికీ నార్త్ ఈస్టర్న్ స్టేట్లలో కానీ ఎక్కడ చూసినా కూడా రాజ్యాంగ ఉల్లంఘన అనేది జరుగుతూ ఉన్నది. తెలంగాణ ప్రజలకు సమైక్య రాష్ట్రంలో అడుగడుగున రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. తెలంగాణ భారతదేశంలో భాగమైంది కదా, నిజాం సంస్థానం. ఏనాడు ఈ గడ్డ మీద రాజ్యాంగం అమలైంది? నిజాం రాజ్యాంగ శక్తిగా ఉన్న రోజుల్లో అమలు కాలేదు. ఆయన ఇక్కడ గవర్నర్గా ఏదైతే రాజప్రముఖగా ఉన్న రోజుల్లో అమలు కాలేదు. ఆయన చనిపోయినాక అమలు కాలేదు. సమైక్య రాష్ట్రంలో అమలు కాలేదు. కొంతవరకు కేసీఆర్ పాలనలో అమలు చేసే ప్రయత్నం జరిగింది. బట్ మళ్ళీ రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి కంటిన్యూగా. కానీ ఇక్కడ మీరు కాక్రోచ్ జనతా పార్టీ విషయాన్ని తీసుకుంటే కనుక ప్రజలలో కలిగించిన అంటే ఇంతకుముందు బీజేపీని ఎవరు ఏమన్నా ధైర్యం చేయలేదు, మాట్లాడలేదు ఎవరు. ఇప్పుడు వీడియోలు చూస్తున్నారు కదా, అంటే ఇట్లా ఇంతలా ఎందుకు చేస్తున్నట్లు కారణం ఏమిటి? అంటే అది యాంటీ బీజేపీ అని అనుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఎక్కడ ఏ రకమైన అవకతవకలు అన్యాయాలు జరిగినా కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు. యూత్లో ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అయితే యూత్ ఫ్రస్ట్రేషన్ కరెక్ట్ లైన్లో కనుక మలపగలిగితే డెఫినెట్గా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు, అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు చేయాల్సిన పని ఇది. వాళ్ళంటే ఎంతో కొంత గౌరవం ఉంది యూత్కి. సరే రాజకీయంగా ఆయన అణగదొక్కడానికి అరవింద్ కేజ్రీవాల్ను ఇబ్బంది పెట్టవచ్చు, కానీ యూత్లో ఆయన అంటే ఒక నమ్మకం ఉంటుంది. అటువంటి వాళ్ళు దీన్ని నడిపించాలి. వీళ్ళున్నారు కదా మన యోగేంద్ర యాదవ్ కానీ, ప్రశాంత్ కిషోర్ కానీ, ప్రశాంత్ భూషణ్ కానీ, ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే దేశ రాజధానిలో ఉండి అభ్యుదయ శక్తులుగా చలామణిలో ఉన్నారో, ఇంకా చాలామంది జర్నలిస్టులు కావచ్చు, అక్కడ ఉన్న నేషనల్ ఇంటర్నేషనల్ జర్నలిస్టులు ఉన్నారు, మార్పు కోరుకుంటున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు నడిపించాల్సిన అవసరం ఉంది అభిజిత్ని. ప్రకాష్ రాజు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు ఆందోళనలో. వారిపైన, వారి కార్యాచరణ ఆలోచన పైన మీ వ్యాఖ్య ఏమిటి? ఆయన చాలా అభ్యుదయవాది. ఆయన నేను పర్సనల్ కలవలేదు, ఫోన్లో మాట్లాడాను. కొన్నిసార్లు ఆయన స్పీచెస్ అన్నీ కూడా విన్నాను యూట్యూబ్ ద్వారా. బట్ ఐ లైక్ హిమ్. ఆయన లోపల ఆయన నాలాగానే ఆయన కూడా ఎదురు చూస్తున్నాడు. కాకపోతే ఆయన ఇంకా శక్తి ఉంది కాబట్టి ఆయన డైరెక్ట్ ఇన్వాల్వ్ అవుతున్నాడు. డెఫినెట్గా కాక్రోచ్ జనతా పార్టీకి మాలాంటి వాళ్ళం అండగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఇంతకంటే బెస్ట్ అవకాశం మళ్ళీ రాదు. కాకపోతే దేశ రాజకీయాలే కాదు, అన్ని రాష్ట్రాలలో కూడా అట్లాంటి యూనిట్స్ ఏర్పడాలి. ప్రొటెస్ట్ చేసే ఒక వాయిస్ ఉండాలి.
డెమోక్రసీ కోసము వినిపించే ఒక గొంతు కోసం ఎదురు చూస్తున్నారు, ఒక ప్రశ్నించే గొంతు కోసం ఎదురు చూస్తున్నారు. ఆ గొంతు కాక్రోచ్ జనతా పార్టీ కావాలి. కానీ భారతీయ జనతా పార్టీ గడిచిన పుష్కర కాలంలో ఎన్నడూ ఇంత వ్యతిరేకతను చూడలేదు. సోషల్ మీడియాలో చాలా బహిరంగంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు చేసిన వీడియోలో కౌంటర్ వీడియోలు చాలా ఎఫెక్టివ్గా వస్తూ ఉన్నాయి. ఏ ఏ అంశాలు విస్మరించినట్లు బీజేపీ? బీజేపీలో నేను భయాన్ని చూస్తున్నాను. మోడీలో, తర్వాత అమిత్ షాలో వాళ్ళు ఎన్నడూ ఎవరికి భయపడలేదు. భయపెట్టిన వాళ్ళని అణగదొక్కారు. కానీ మొదటిసారి వాళ్ళ లోపల ఒక భయాన్ని, కాక్రోచ్ జనతా పార్టీ ద్వారా కలిగిన భయాన్ని చూస్తున్నాను. దానికి 2 ఉదాహరణలు. ఇప్పుడు ఏ సుప్రీంకోర్టు సీజే అయితే అట్లా తూలనాడాడో యువకులను, దాని ఫలితంగానే అభిజిత్ ఈ కాక్రోచ్ జనతా పార్టీకి అంకురార్పణ చేశాడో, ఆ సుప్రీంకోర్టే వణికిపోతున్నది. ఆ సుప్రీంకోర్టు వణికిపోయింది కాబట్టే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమని ఉన్నది. ఆ నిర్ణయం వెనుక ఎప్పుడైనా ప్రజల ఉద్యమాలు, ప్రజల్లో వస్తున్న అసంతృప్తి, ఆకాంక్షలు, ప్రజల్లో వస్తున్న నిరసన జ్వాలలు అవి సుప్రీంకోర్టును కదిలిస్తాయి. ఆ జడ్జెస్ ప్రజల్లో వస్తున్న మూమెంట్ను గమనిస్తారు, వాళ్ళకుండే డిస్క్రిషన్ను ఉపయోగిస్తారు. సో ఆ జడ్జ్ ఏదైతే ఒక కేంద్ర మంత్రిని రాజీనామా చేయాలని చెప్పి ఒక ఆదేశం ఇచ్చాడో, దాని వెనకాల కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ఆ ప్రేరణ ఉంది అని నాకు అనిపిస్తున్నది. రెండవది ఏంది, రాజీనామా చేయడం అనేది కోర్టు సూచిస్తుంది. రాజీనామా చేయాలా వద్దనేది మంత్రి నిర్ణయించుకుంటాడు. ఇక్కడ ఏం జరిగింది, హైడ్రా రంగనాథ్ను తీసేసి వేరే వాళ్ళని పెట్టమంటే ఆ సూచనే నేను పాటించాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి దాన్ని తోసిపుచ్చాడు. అంటే కోర్టు ఇచ్చే సూచనలకు వెనకాల ప్రజా ఉద్యమాలు ఉంటే కనుక ఈ రకమైన తీర్పులే వస్తాయి. వాళ్ళు గౌరవిస్తారా లేదా అనేది తర్వాత విషయం. రెండవది, ఇవాళ పార్లమెంట్ సమావేశాలు పెట్టారు. డీలిమిటేషన్ బిల్లే ప్రధానమైన ఆకర్షణగా ఉండే, దాన్ని వాయిదా వేసుకున్నారు. దాని వెనకాల నేను అనడం కాదు, ఇవాళ అన్ని పత్రికలు రాసినాయి, కాక్రోచ్ జనతా పార్టీ భయమే ఇవాళ డీలిమిటేషన్ బిల్లు పెట్టకపోవడానికి కారణము అని. అంటే మొదటిసారి మోడీ అమిత్ షా లోపల సేఫ్ అనుకున్నాము, నెక్స్ట్ ఇంకెవడు లేడు మనల్ని కొట్టేవాడు అనుకున్నాము. కానీ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో ఒక ప్రతిఘటన ఎదురవుతున్నది. ఇది మన పాలనను తుదముట్టిస్తుంది అనే భయం పట్టుకున్నది వాళ్ళకి. మొత్తం దేశంలో ఒకటి 2 రాష్ట్రాలు మినహాయిస్తే దేశమంతా బీజేపీ ఉన్నది, బలమైన మిత్రబలము ఉన్నది. అయినా మీరు వాళ్ళలో భయాన్ని చూసిన ఎట్లా? అంటే ఇది ఎట్లుంటుంది అంటే, కార్చిచ్చులాగా మన కాలిఫోర్నియాలో అడవులు తలగబడిపోతున్నప్పుడు చూసాం కదా, కార్చిచ్చులాగా అంటుకుంటుంది. ఎందుకంటే యూత్ ఎక్కువగా ఉన్న దేశం మనది, 65% యూత్ ఉన్నారు. ఆ యూత్లోనే నిప్పురవ్వ ఇవాళ దావానాలంగా మండుతున్నది. అసంతృప్తి ఇంటా బయట ఎగ్జిబిట్ అవుతున్నది. యూత్ ఎవరు కూడా ఇవాళ ప్రశాంతంగా లేరు. అంటే మనం విత్తనంలో ఉన్న శక్తిని చూడగలగాలి. ఒక మామూలు విత్తనం అని చెప్పేసి నువ్వు దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అది భూమిలో పెడితే మహావృక్షం అవుతుంది. దానికి కరెక్ట్గా న్యూట్రిషన్ ఇవ్వాలి, దానికి కరెక్ట్గా నీరు పోయాలి, దానికి కరెక్ట్గా సూర్యరశ్మి తలగాలి. ఈ 3 అభిజిత్తుకు కావాలి. ఇప్పుడు అభిజిత్కి వస్తే అది ఒక మహావృక్షం అవుతుంది. ఆ భయం మోడీకి పట్టుకుంది. మరి ఆ స్కోప్ ఉందంటారా ఆ కాక్రోచ్ పార్టీకి? అంత బలం ఉందని మీరు విశ్వసిస్తున్నారు? నమ్మడం కాదు, అది అవసరం కూడా. అది చేయగలగాలి. ఇప్పుడు అంటే నేను కొన్ని ఇబ్బందులలో ఉండి నేను అందులో పోలేకపోతున్నా, కానీ నాకు కొద్దిగా ఫ్రీడమ్ ఉంటే ఇవాళ నేనే వాళ్ళ ముందు నిలబడతా, వెనకాల కాదు. కాకపోతే వయసు రీత్యా వాళ్ళ పారామీటర్స్లలో నేను ఉండకపోవచ్చు, బట్ ఒక అడ్వైజరీ రోల్ ప్లే చేయడానికి వెనక పోవాల్సిన అవసరం లేదు. ఇవాళ భారతదేశంలో ఉన్న పరిణామాలను చూస్తే కనుక, ఒకవేళ మీరు ముందు అనుమానం వ్యక్తం చేసినట్లుగానే సీజేపీ ఇక్కడ ఒక పొంగులా వచ్చి ఆగిపోయింది అనుకుందాం, దీని కొనసాగింపు ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? కొంత ఇక్కడ ఆల్టర్నేటివ్ పబ్లిక్ వాయిస్ వినిపించే బీఆర్ఎస్ ఉన్నది. అంటే ప్రతి దాన్ని ప్రశ్నిస్తూ ప్రజల్లోకి వెళ్ళి కదిలిస్తున్నారు. ఎక్కడైతే ఈ వాయిస్ లేదో అక్కడ వాళ్ళకు ఫ్యూచర్ ఉంటుంది రాజకీయంగా. నేను చెప్పేది, నిరసన తెలపడానికి ఏది అడ్డం లేదు, వాళ్ళకి ఏదైనా ఇందిరా పార్క్ దగ్గర నిరసన తెలపగలుగుతారు. కానీ జనం లోపల మళ్ళీ ఒక ట్రెండ్ ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్కి అనుకూలంగా వస్తున్నది. ఇక్కడ రేవంత్ రెడ్డి చేసే పనుల వల్ల కావచ్చు, బీజేపీ లేవలేకపోవడం వల్ల కావచ్చు. థర్డ్ ఆల్టర్నేటివ్గా ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ వచ్చే అవకాశం లేదు. ఇక్కడ ఎక్కడైతే ఇప్పుడు తమిళనాడు ఉంది, లేటెస్ట్గా అక్కడ విజయాన్ని ఎన్నుకున్నారు, అక్కడ కాక్రోచ్ జనతా పార్టీకి పెద్దగా ఉండదు. బట్ ఎక్కడైతే చాలా కాలంగా పాతుకపోయిన లీడర్షిప్ ఉందో, మధ్యప్రదేశ్ లాంటి కాడ బీజేపీ కంటిన్యూస్గా పరిపాలన చేస్తూ ఉన్న కాడ,
గుజరాత్ లాంటి కాడ ఇట్లాంటి కాడ వాళ్ళకు అవకాశాలు ఉంటాయి. అంటే మీరు చెప్పేదాని ప్రకారం ఉత్తర భారతదేశంలో కాక్రోచ్ జనతా పార్టీ ప్రభావం ఉండబోతున్నదని మీరు డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక ఫ్రస్ట్రేషన్ అన్నది కంటిన్యూగా యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న కాడ వాళ్ళు కాకపోతే అధికారంలోకి రాకపోవచ్చు వాళ్ళు, బట్ ఒక ఆల్టర్నేట్ పబ్లిక్ వాయిస్గా వాళ్ళకి అవకాశం ఉంటుంది. కానీ అభిజిత్ దీప్కే ఏమన్నారంటే మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పార్టీగా రావడం లేదు కానీ ఒక ప్రేరణ శక్తిగా ఉంటాము అని అంటున్నారు ఆయన. రావాలి, ఎందుకు రాకూడదు? అంటే ఏ పార్టీ అయినా ఇట్లా రాగానే అట్లా అధికారంలోకి వస్తుందా? ఇప్పటి నుంచి వాళ్ళు ఒక రాజకీయ పార్టీకి ఎదగలుగుతాయి. ఆయన 30 ఏళ్ళు ఉన్నాడు, ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఇప్పటి నుంచి ఆయన కనుక దీనికి అంకురార్పణ చేసి అన్ని రాష్ట్రాల్లో తిరుగుతూ యూత్నంతా ఒక యూత్ పార్టీకి శ్రీకారం చుట్టినట్టయితే డెఫినెట్గా ఆయన 28 కాకపోయినా 33లో చాలా రాష్ట్రాలల్లో ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతాడు. అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కొన్ని దిక్కులో, ఆల్టర్నేట్ లేని దగ్గర. ఇప్పుడు నిజంగానే 10 ఏళ్ల కింద 5 ఏళ్ల కింద కనుక ఈ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక రిజిస్టర్డ్ పార్టీగా ఉండి వర్క్ చేసి ఉంటే బెంగాల్ ఇవాళ బీజేపీ రాకపోయేది. ఆడ ఆల్టర్నేట్ లేక దిక్కులేని పరిస్థితులలో బీజేపీని ఎత్తుకెత్తుకున్నారు. దేశవ్యాప్తంగా అదే పరిస్థితి మీ భావన? లేదు, ఎప్పుడు దేశవ్యాప్తంగా ఒకే స్థితి ఉండదు. చెప్పిన ఇందాక తెలంగాణలో ఆ పరిస్థితి ఉండదు, తమిళనాడులో ఆ పరిస్థితి ఉండదు, కర్ణాటక ఆంధ్రాలో చెప్పలేము. బట్ నార్త్ ఇండియాలో చాలా రాష్ట్రాల్లో అట్లా పాతుకపోయిన పరిస్థితి ఉన్నది. ప్రజల్లో ఉండే ఫ్రస్ట్రేషన్కు వీళ్ళు ఒక మిట్టపల్లి రాసిన ఒక పాట గుర్తొస్తుంది. ఒక యుద్ధం పుడితే ఓయు అద్దం బట్టెరా అని పాట రాశాడు. అంటే ఒక యుద్ధం పుడుతోంది అని అనుకున్నప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఒక అద్దంలాగా ప్రతిబింబంగా మారుతుంది. అది ఆ యుద్ధం పుట్టాలి. ఆ యుద్ధం పుట్టే పరిస్థితులు ఎక్కడున్నాయో అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ అది ఒక అద్దంలాగా ప్రతిబింబం అవుతుంది యుద్ధానికి. కానీ మరి బీజేపీ అంత సులభంగా సునాయాసంగా అధికారాన్ని వదులుకుంటుందా? అంటే అధికారాన్ని నిలబెట్టుకోవడంలో సాధించడంలో ఆరితేరిన వాళ్ళు మోడీ బ్యాచ్. కానీ ఒక కొత్త ఆవేశంతో వస్తున్న బ్యాచ్ అభిజిత్ది. అంటే దీన్ని ఆ స్థాయికి ఎదిగేలాగా విజ్ఞత కలిగిన రాజకీయ నాయకులు ఎవరైతే మేధావులు ఉన్నారో వాళ్ళు వీళ్ళ వెనకాల ఉండాలి, వీళ్ళ ముందు ఉండాలి, వీళ్ళకి గైడ్ చేయాలి, ఆర్థికంగా ఆదుకోవాలి, ఒక డైరెక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ అంతా మాత్రాన ఆశయాలు సాధిస్తారా? ఇప్పుడు తెలంగాణ కావాలని చాలా సంవత్సరాలు కొట్లాడినాం. బట్ కేసీఆర్ వచ్చినాకనే కదా దాన్ని ఒక రాజకీయ రూపం తీసుకొని దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా దానికి ఒక రోడ్ మ్యాప్ ఇవన్నీ చేయాలి కదా. ఇవాళ కేసీఆర్ రాకముందు తెలంగాణ పరిస్థితి ఎట్లుందో అభిజిత్ అట్లుంది ఇవాళ. దీన్ని ఒక జయశంకర్ లాంటి ఒక మేధావి, మాలాంటి ఉద్యమకారులం కేసీఆర్ గారికి అండగా ఉండి దీన్ని ఒక దారికి తీసుకొచ్చాం. ఆయన నాయకత్వంలో ఇది ముందుకు పోయింది. అంటే ఎక్కడెక్కడ వెలితి ఉందో ఉద్యమంలో ఆ వెలితిని పూరించాడు కేసీఆర్. ఇవాళ వెలితి చాలా ఉంది, అభిజిత్ ఇగ్నైట్ చేశాడు. బట్ దీన్ని ముందుకు తీసుకుపోవాలంటే అభిజితే ఉంటాడా లేకపోతే ఇంకో నాయకుడు వస్తాడో మనం చెప్పలేం. కానీ ఒక ప్లాట్ఫామ్ అయితే క్రియేట్ కావాలి. ఇక్కడ సిజేపీ ఆందోళన ఒకవైపున, రెండోది నిన్న వచ్చిన ఫలితాల్లో మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్లో పైగా స్వయాన జాతీయ అధ్యక్షుడు నియోజకవర్గం అది అక్కడ ఓటమి పాలు కావడం అనేది అంటే బీజేపీ గ్రాఫ్ డౌన్ఫాల్ అవుతున్నట్లు అనుకోవచ్చు. అయితే కనుక ఉప ఎన్నిక పెద్ద పట్టింపు లేదండి. ఒక ఉప ఎన్నిక గురించి అట్లా మనం అంచనా వేయలేము. వాళ్ళు ఇచ్చిన హామీలు ఈ 5 సంవత్సరాలు కనుక నెరవేరిస్తే మళ్ళీ బీజేపీ వస్తుంది. అయితే ప్రశాంత్ కిషోర్ మీద ఒక సింపతి అనేది వచ్చింది. ఒక అభ్యుదయవాది, ఒక మంచి లక్ష్యంతో వచ్చాడు, ఇతని మొగ్గలోనే తుంచేయకూడదు. అప్పుడు ఆయన నిలబడితే కూడా గెలిచేవాడేమో. బట్ ఆ ఒక సీటు ఖాళీ అయినప్పుడు నితీష్ కదా సీట్, అది నితిన్ నవీన్. అయితే అతను పోటీ చేయడం అనేది అతనికి ఒక అవకాశంగా మారింది. ప్రజలు కూడా ఏంటంటే గతంలో ఆయన పోటీ చేయలేదు, బట్ అట్లాంటి వాళ్ళు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. అంత మాత్రాన ఆయన ముఖ్యమంత్రి చేస్తారా అంటే రాబోయే రోజుల్లో పరిణామాలను బట్టి ఉంటుంది. కానీ ఉత్తర భారతదేశంలో కులాల వారిగా తీసుకుంటే కాయస్థా, ఠాకూర్, బనియా, పటేల్ వీళ్ళు ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది కదా. ఈ ప్రాబల్యం ఉన్న నియోజకవర్గంలో ఒకటి నిన్న గెలిచింది. అది ఎక్సెప్షన్. అది అంతేనా? వాళ్ళ ప్రాబల్యం తగ్గిందని అనుకోవడానికి లేదు. కానీ వాళ్ళు కూడా ఇటువైపు మొగ్గుతున్నారు అంటే వాళ్ళ మధ్య వైరుధ్యాలను ఆయన ఉపయోగించుకొని ఉంటాడు. బట్ ఎప్పుడు కూడా కులాల ప్రాధాన్యత తగ్గుతుందని నేను అనుకోవట్లేదు. ఇక్కడ ఎన్నడో బీసీల రాజ్యం అనేది ఒక సుదూర స్వప్నం. అది నా లైఫ్ టైంలో చూడగలుగుతాననే నమ్మకం అయితే నాకు లేదు. మీరు బీసీల కోసం పనిచేస్తున్నారు, అధికారంలోకి రావాలంటే అయినా కూడా వాస్తవాలకు భిన్నంగా ఆలోచించలేము కదా. ఇవాళ వాస్తవం ఏంది, ఇవాళ అందరు బీసీ నాయకులు కూడా ప్రధాన పార్టీలలోనే ఉన్నారు. నిజంగానే వీళ్ళందరూ
ఆ లక్ష్యంతో బయటకు వచ్చినప్పుడు కదా ఆ పార్టీలు బలహీనమయ్యి బీసీలలో ఒక బలం పెరిగేది. కానీ బయట ఉన్న వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తున్నారు. మల్లన్న కావచ్చు, ఇంకోరు కావచ్చు, కృష్ణయ్య కావచ్చు. బట్ అది సరిపోదు. ఈ ఎవరైతే ఎదిగిన బీసీ నాయకత్వం అంతా వేరే పార్టీలలో ఉన్నప్పుడు అది సాధ్యం కాదు అది. కానీ ఇక్కడ మనం రాష్ట్రం విషయానికి వద్దాం. అంటే ఇంకొకటి, భారతీయ జనతా పార్టీ గడిచిన 12 ఏళ్ల కాలంలో ఈ నిరసనలు ఇట్లాంటి వాటి ముందే అంచనా ఉంటుంది, వాళ్ళకు అధ్యయనం ఉంటుంది కదా, అది ఎందుకు మిస్ అయిపోయింది అంటారా? లేకపోతే కనుక వాళ్ళు చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే కనుక ఏమున్నాయి అనుకోవచ్చు అవి? లేదు, వాళ్ళు ఏం పొరపాటు చేయలేదు. సర్ప్రైజింగ్గా వస్తుంటాయి అప్పుడప్పుడు, అక్కడక్కడ నిపురవ్వలు దావానాలు అవుతుంటాయి. కానీ దాన్ని ఎట్లా సపరేట్ చేయాలి, ఎట్లా క్లెవర్గా దాన్ని డైవర్ట్ చేయాలి, ఆ విషయంలో అభిజిత్ శక్తి సరిపోదు అమిత్ షా శక్తి ముందు. ఓకే, చాలా చిన్న అల్పం అవుతారు వీళ్ళు, చిన్నది అయిపోతారు. సో మన రాష్ట్ర విషయానికి వద్దాం. కాళేశ్వరం మీద ఇటీవల ఒక డిస్కషన్ మళ్ళీ నిరంతరం జరుగుతున్నది, అనామలీస్ ఉన్నది అక్కడ అని ఒక వచ్చింది. అది దాని అంటే టెక్నికల్గా ఈ మధ్య సర్వే జరిగింది కదా, లాస్ట్ 3-4 months చాలా సంస్థలు సర్వే చేశాయి. అంటే బహుశా ఈ 2-3 సంవత్సరాల నుంచి దాన్ని యూజ్ చేయకపోవడం కావచ్చు, వాడకపోవడం కావచ్చు, రిపేర్లు చేయకపోవడం కావచ్చు. ఇప్పుడు అది బ్లాస్ట్ అయినా డ్యామేజ్ అయినా డిస్టర్బ్ అయింది స్ట్రక్చర్ డిస్టర్బ్ అయినప్పుడు దాన్ని రిపేర్ చేయకపోతే ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు ఒక నీ బెడ్రూమ్కు ఒక బీటలు వచ్చినాయి, ఓ 3 ఏళ్ళ దాకా దాన్ని అట్లే వదిలేసినాం అనుకో, ఫర్దర్గా డ్యామేజ్ ఉంటుందా? కొనసాగుతూనే ఉంటుంది ఉంటుంది కదా. రెండవది ఏంటంటే ఫర్దర్గా లక్షల క్యూసెక్ల వరద పోతూనే ఉన్నది కదా, పోయినప్పుడు అవి పెద్దగా అవుతాయి కదా ముట్టుకోకపోతే. ఆ రకంగా వచ్చినాయి తప్ప అది ఆ పర్టికులర్ అక్టోబర్ 21, 2023 నాడు అవన్నీ ఉన్నాయని చెప్పడానికి లేదు. ఆ డిస్టర్బెన్స్ ఏదైతే జరిగిందో అది బ్లాస్ట్ అని నేను 100% నమ్ముతా. ఇంజనీర్లు వాళ్ళ టెక్నికల్ వాటి వల్ల ఫెయిల్ అయిందని వాళ్ళు అనుకుంటారు. ఎవరు ఏమనుకున్నా ఒక డిస్టర్బెన్స్ జరిగినప్పుడు ఫర్దర్గా చాలా డ్యామేజెస్ వస్తుంటాయి. ఆ రకంగా వచ్చినాయని నేను అనుకుంటున్నా. కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే ప్రజలు కూడా ఆలోచించాలి. ఒక మహా ప్రాజెక్టును కట్టడానికి 3 సంవత్సరాలు పడితే ఆ ప్రాజెక్టులో చిన్న లోపం జరిగితే దాన్ని వెతికి పట్టుకోవడానికి 3 ఏళ్ళు సరిపోలేదా ఈ ప్రభుత్వానికి? కామన్ సెన్స్కి వచ్చాను నేను అడిగేది. అన్ని సర్వేలు చేసి బలంగా దాన్ని నిర్మాణం చేయగలిగాడు కదా. 7 బ్యారేజీలు కట్టాడు కేసీఆర్. అందులో ఒకటి ఎల్లంపల్లి కొంత పూర్తయింది, గేట్లు పెట్టాడు. బట్ 6 బ్యారేజీలు అయితే జీరో నుంచి స్క్రాచ్ నుంచి కట్టాడు కదా. 3 సంవత్సరాల్లో అన్ని బ్యారేజీలు కట్టగలిగినప్పుడు 3 సంవత్సరాల్లో లోపం ఎక్కడుందని వెతికి పట్టుకోలేకపోయారే. ఈరోజు వరకు కూడా ధైర్యంగా ఈ పొరపాటు వల్ల మేడిగడ్డ ఇట్లా డ్యామేజ్ అయిందని చెప్పగలిగిన మొనగాడు ఏ ఇంజనీర్ లేడు, ఏ సంస్థ లేదు, ఎన్డీఎస్ఏ లేదు, స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేదు, ఎవరూ లేరు. మరి వస్తున్న వార్తలన్నీ ఏమిటి అంటే ఏది చెప్పలేదు ఇప్పటిదాకా. మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడగండి మేడిగడ్డ ఎందుకు కూలిందని. ఇంకా పరిశోధనే. ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా ఏం రాసింది? లోతుగా అధ్యయనం చేయండి. జియో వాళ్ళ అంటే భూగర్భ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఎన్జిఆర్ఐ నుంచి, పూణే నుంచి, రూర్కీ నుంచి ఇట్లా చెప్పారు తప్ప ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్పలే ఇక్కడ ఇది ఈ కారణం వల్ల కుంగిందని. ఇప్పటికి కూడా చెప్పలేదు. పోనీ అది బ్లాస్ట్ అని చెప్పడానికి కూడా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఈ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఉంది, బట్ దాని మీద కూడా ఎంక్వైరీ చేయట్లేదు. పోనీ ఈ లోపాల వల్ల కుంగిందని చెప్పడానికి దాని మీద కూడా ఎంక్వైరీ చేయట్లేదు. అన్నీ రాజకీయ క్రీడలో భాగమైపోయింది మేడిగడ్డ. కానీ రెండు పిల్లల మధ్య భాగంలో నీళ్లు ఉన్నాయి, నీటి బుంగలు వచ్చినాయి అక్కడ. దాని నిర్మాణం జరిగేటప్పుడు సరిగ్గా పరిశోధన చేయలేదు అని ఒక అది ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు? ఇప్పుడు కరెక్ట్గా అది కుంగిన తర్వాత మేడిగడ్డే కాదు, అన్నారం దగ్గర కూడా, సుందిళ్ళ దగ్గర కూడా ఎన్డీఎస్ఏ చెప్పిన తర్వాత ఏప్రిల్ నెల 2024 రిపేర్స్ అని టేకప్ చేశారు. మరి అప్పుడు ఎందుకు కనబడలే బుంగల్? అప్పుడు గ్రౌటింగ్ చేశారు. మళ్ళీ ఎట్లా కనబడ్డాయి ఇప్పుడు? ఈ మధ్య ఉన్న కేసీఆర్ పోయి గేట్లు ఆఫ్ చేసిండా? అంటే అప్పుడైతే పరిశోధన అన్ని జరిగి ఏం లేదని చెప్పి డిసైడ్ చేశారు. చేసిన తర్వాత కూడా ఎన్డీఎస్ఏ దాన్ని పెండింగ్లో పెట్టింది, ఒక భయం అపోహతోని, ముందు ఇట్లా జరుగుద్దేమో అని. మరి అప్పుడు కనబడిన బుంగలు ఇప్పుడు ఎందుకు కనబడుతున్నాయి అంటున్నాను నేను. అంటే పరిశోధనలు తేలిందేమో మరి. అప్పుడు కూడా చేశారు కదా పరిశోధనలు, చేసే కదా గ్రౌటింగ్ చేసింది, 2 గూడ్పేసింది. ఆయన రిటైర్డ్ అయి ఉన్నాడు, వస్తాడేమో అడగండి, ఈఎన్సీ అనిల్ కుమార్ గారు. ఆయన అది తొందరగా రిపేర్ చేయాలని పట్టుదలతో ఆయన గ్రౌటింగ్ చేస్తే ఆయనకు పనిష్మెంట్ ఇచ్చారు, ఆ బాధ్యతలు తొలగించారు. పని తొందరగా చేసినందుక, పని చేసినందుకు.
ఇది పెద్ద కుట్ర. పోలవరంలో స్టోరేజ్ పెరిగేదాకా ఆ, కాళేశ్వరంలో నీళ్ళు ఆపరు ఇక్కడ కూడా. ఎందుకంటే మేడిగడ్డ ఎప్పుడైతే కట్టారో 3 సంవత్సరాలు రబీ పంటలకు డెల్టాలో కొరత వచ్చింది. క్రాప్ హాలిడే ఇచ్చుకున్నారు, క్రాప్ తగ్గించుకున్నారు, పంటలు ఎండిపోతున్నాయని, మేడిగడ్డ వల్ల మాకు నష్టం జరుగుతుందని ప్రెస్ మీట్లు పెట్టారు. మీరు ధవళేశ్వరం ఆనికట్ట అని చెప్పి వికీపీడియా పోతే అందులో ఇవన్నీ కనబడతాయి. మేడిగడ్డ కట్టడం వల్ల వాళ్ళు ఎంత సఫర్ అయినలు. నేను అందుకే బలంగా నమ్ముతున్నా అది బ్లాస్ట్ అని చెప్పి. సరే ఏది ఎట్లున్నా కూడా కాళేశ్వరం అర్థం కావాలంటే మీ ద్వారా నేను ప్రజలకు కానీ మేధావులకు కానీ విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళు 57 సంవత్సరాలు 500 మైళ్ళ గోదావరి నది మీద తెలంగాణలో శ్రీరామ్ సాగర్ నుంచి రాజమండ్రి ధవళేశ్వరం దాకా ఒక్క బ్యారేజ్ ఎందుకు కట్టలేదో సమాధానం వాళ్ళు తెలుసుకోగలిగితే కాళేశ్వరం అర్థమవుతుంది. లేకుంటే పంచపాండవులు మన 5గురు గుడ్డి వాళ్ళు ఒక ఏనుగులాగా అయిపోతుంది అది. కానీ ఇక్కడ మీరు అనే దాంట్లో ప్రాణహిత నది ఒకటైతే కిందికి పోయినాక మనకు శబరి నది ఉంది. ఉన్నది. శబరి నదిలో పుష్కలంగా నీళ్లు ఉంటాయి. ఆ నీళ్ళే సరిపోతాయి మాకు, ప్రాణహిత నీళ్ళు మాకు అవసరం లేదు, ఇంద్రావతి ప్రాణహిత ఇట్లాగో ఎక్కువైపోతాయి అవి, కాళేశ్వరానికి మాకు సంబంధం లేదు, అనవసరమైన చర్చ చేస్తున్నాను ఒక ఆర్గ్యుమెంట్ అక్కడి నుంచి వస్తున్నది. మరి ఎందుకు కట్టలేదు? 57 సంవత్సరాలు బ్యారేజ్లు ఎందుకు కట్టలేదు? వాళ్ళ సమాధానం చెప్పానండి. మన ఎడ్డిగుడ్డి తెలంగాణ కాదు ఇది. అలా మాలాంటి వాళ్ళం అసలే ఎడ్డిగుడ్డి వాళ్ళం కాదు. వాళ్ళకి నేను సమాధానం ఏంటంటే శబరి పైన అది ఎక్కడ పుడుతుందో వాళ్ళకి తెలుసా? ఈశాన్య ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయో తెలుసా వాళ్ళకు? సెప్టెంబర్. అక్కడ వర్షాలు పడేది, దాని క్యాచ్మెంట్ ఏరియా ఒరిస్సా, విశాఖపట్నం, సీలేరు, ఎగువ సీలేరు, దిగువ సీలేరు, ఆ ప్రాంతం అంతా వర్షాలు పడేది ఎప్పుడు? ఈశాన్య ఋతుపవనాలు అవి. మనది నైరుతి ఋతుపవనాలు. మనకు జూన్లో మృగశిర కార్తె ప్రవేశించిన తర్వాత మనకు వర్షాలు స్టార్ట్ అవుతాయి. వాళ్ళకు నాట్లు వేసుకోవడానికి మన నీళ్లు కావాలి. ఈశాన్య ఋతుపవనాల ద్వారా వచ్చే నీళ్లు స్టోరేజ్ లేక, శబరి కింద స్టోరేజ్ లేదు, అన్ని సముద్రంలోకి పోతాయి. సముద్రంలో పోయే నీళ్లను ఒక 2% 3% కాలువలకు మళ్ళించుకుంటారు. అవి 2-3 నెలలు వర్షాలు పడి నవంబర్ కల్లా అయిపోతాయి. అవి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. వాళ్ళ క్రాప్స్ ఎప్పుడు వస్తాయి? సెకండ్ క్రాప్ రబీ పంటలు ఎప్పుడు వస్తాయి? సంక్రాంతికి వస్తాయి. మరి డిసెంబర్, జనవరిలో ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? అంటే ఖరీఫ్లో నాట్లకు నీళ్లు ఉండవు, తెలంగాణ నీళ్లు కావాలి. రబీలో ఆ చివరి తడలోకి నీళ్లు ఉండవు. పూట చేతికి వచ్చే సమయానికి ఈశాన్య ఋతుపవనాలు ఆగిపోతాయి. శబరి కాడ స్టోరేజ్ ఎక్కడది? మీరు అన్నట్టు శబరిలో వరదలు వస్తాయి, కానీ స్టోరేజ్ ఎక్కడుంది చెప్పండి నాకు. ఎక్కడన్నా ఒక 2 TMCలు ఆపుకోవడానికి స్టోరేజ్ ఉందా? లేదు. డైరెక్ట్ ఇప్పుడు పెడితే పోలవరమే, అంతే, వేరే మార్గం. పోలవరం ఇంకా కాలే కదా, ఇంకా కాలేదు. అందుకే మన దరిద్రానికి కారణం ఏంటంటే అర్ధర్ కాటన్. అప్పుడే కనుక స్టోరేజ్ ఆయన ఏదైనా ఆలోచించి, నిజాం కదా ఆలోచించినట్టుగా వేరే దేశాలలో ఎక్కడైనా టెక్నాలజీ ఉంటే తెచ్చి ఆ ధవళేశ్వరం ఆనకట్ట మంచిగా బ్యారేజ్ లాగా కాకుండా దాన్ని డ్యామ్ లాగా కట్టి ఉంటే ఈ దరిద్రం ఉండకపోయేది మనకు. ఈ సమైక్య రాష్ట్రం వాళ్ళు అడగపోయేటోళ్ళు. ఈ దరిద్రానికి కారణమే నీళ్లు. ఆ నీళ్లు మనకు దక్కకుండా వాళ్ళకి తీసుకుపోవడానికే నిజాం ఉన్నప్పుడు 1942లో నవాబ్ అలీ నవాజ్ జంగ్ 9 ప్రాజెక్టులు రూపకల్పన చేశాడు కృష్ణా గోదావరి నదుల మీద. 4 ఏమో కృష్ణా బేసిన్లో, 5 ఏమో గోదావరి బేసిన్లో. ఈ ప్రాజెక్టులు కట్టుకుంటే మనకు నీళ్లు రావు, నోట్లే మన్నే. ఎందుకంటే అక్కడ విజయవాడ దగ్గర కృష్ణా బ్యారేజ్ దగ్గర 2 TMC ఉంది, గోదావరి దగ్గర 2 TMC ఉంది ధవళేశ్వరం దగ్గర. అయితే నీళ్లు రావు, మనకు రానియరు అని చెప్పేసి ఏం చేశారంటే నీళ్ల కోసం అనేది మొదటి కోణం వాళ్ళది సమైక్య రాష్ట్రం ఆడడానికి. రాజధాని అనేది రెండో కోణం. భూములు చౌక కొట్టేయచ్చు. నిజాంది 2-3 లక్షల ఎకరాలు గవర్నమెంట్కి వచ్చింది. ఈ భూములన్నీ కూడా మనం తీసుకోవచ్చు. ఆ భూములు కబ్జాలు పెట్టి తహసీల్ ఆఫీసులు కలబెట్టారు కదా, మండల వ్యవస్థ రద్దు చేశారు కదా మన వాళ్ళ విలేజ్ అసిస్టెంట్స్, అంటే వతందారులకు అన్నీ తెలుసు. ఆ వ్యవస్థను రద్దు చేశాడు ఎన్టీ రామారావు. అంటే ఆంధ్రుల కుట్రలకు ఒక సీక్వెన్స్ ప్రకారం చెప్పుకుంటూ పోతే అసలు నేను అనుకుంటా ఇంకా 100 తరాల తర్వాత కూడా ఏ తెలంగాణ బిడ్డ ఆంధ్రులను క్షమించాడు, ఆంధ్ర పాలకులను. వాళ్ళు చేసిన ఈ ఘోరాతి ఘోరమైన అన్యాయాల వల్ల 35,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. లక్షలాది మంది తెలంగాణ బిడ్డలు ఇవాళ గల్ఫ్ దేశాలలో కూలీలుగా చనిపోయి వస్తున్నారు. ఎంతోమంది ఎన్కౌంటర్లలో 17,000 మందికి పైన బలైపోయిన్లు. కార్యరక్తం ఎవరిదైనా, అది పోలీసుదైనా, నక్సలైట్దైనా, అది ఇన్ఫార్మర్దైనా తెలంగాణదే. కాబట్టి వేలాది మంది చావులకు, హత్యలకు
ఆ, రాజ్యమే చేసిన హత్యలకు కారణం ఈ సమైక్య పాలన. అందులో భాగంగానే గలగల గోదావరి తరలిపోతుండాలి, బిరబిర కృష్ణమ్మ పరుగులెడుతుండాలి, వాళ్ళ ముంగిళ్ళల్లో మురిపాలు ఉండాలి, మన ముంగిళ్ళల్లో శవాలు ఉండాలి. అది అర్థమైతే కాళేశ్వరం అర్థమైతే. అంటే ఈ మీడియాలో ఉన్న కొన్ని సంస్థలు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, మేధావులుగా చెల్లమనే వాళ్ళు కావచ్చు, లోతుగా అర్థం చేసుకోవట్లేదు కాళేశ్వరాన్ని. కాళేశ్వరం అనేది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు, అది మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, మల్టీ సోర్సెస్ వాటర్ అవైలబిలిటీ ఉన్న ప్రాజెక్ట్ అది. ఇప్పుడు మీ కల్వకుర్తి ఎత్తిపోతుల పథకం ఉంది, కల్వకుర్తి కింద ఎంత లిఫ్ట్ చేస్తారో లెక్క ఉంటుంది, ఎన్ని రోజులు పంటలకు నీళ్ళు ఇస్తారో లెక్క ఉంటుంది, ఎంత కరెంటు కాలుతుందో లెక్క ఉంటుంది. వేరే సోర్స్ లేదు కల్వకుర్తి ఆయకట్టుకు లిఫ్ట్ తప్ప. కానీ కాళేశ్వరానికి దేర్ ఆర్ మల్టిపుల్ సోర్సెస్. ఫస్ట్ మేడిగడ్డ కన్నెపల్లి దగ్గర పంపులు ఆన్ చేయకుండానే పంటలు పండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పైనుంచి వచ్చే వాటర్ శ్రీరామ్ సాగర్ నుంచి వరద కాలువ ద్వారా మిడ్ మానేర్ పోతుంది. ఆయకట్టు స్టార్ట్ అయ్యేది మిడ్ మానేర్లో. మిడ్ మానేర్కు నేరుగా గ్రావిటీతో నీళ్ళని తీసుకుపోవడానికి అవకాశం ఉంది. అక్కడ నీళ్ళు తగ్గినప్పుడు ఎల్లంపల్లి నుంచి 2 టన్నెల ద్వారా రోజుకు 2 టీఎంసీలు తీసుకుపోవడానికి అవకాశం ఉంది. అక్కడ మాత్రం 2 లిఫ్ట్లు అదనంగా యాడ్ చేయాలి, నందిమేడారం, గాయత్రి. ఈ 2 ఫెయిల్ అయినప్పుడే కాళేశ్వరంలో నీళ్ళని లిఫ్ట్ చేస్తారు. అదొక స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ మాత్రమే. రెండవది, కాళేశ్వరంలో ఉన్న లక్షలాది ఎకరాలకు కేవలం మేడిగడ్డ ఒక్కటే సోర్స్ కాదు, శ్రీరామ్ సాగర్ సోర్స్ ఉంది, రిజర్వాయర్ బ్యాక్ వాటర్ సోర్స్ ఉంది, చాలా సోర్సెస్ ఉంటాయి, కడెం సోర్స్ ఉంది, ఎల్లంపల్లి సోర్స్ ఉన్నది. అర్థం పర్థం లేకుండా ఇప్పుడు కాళేశ్వరం గురించి వచ్చినప్పుడు అంటే వాళ్ళు కావాలని చేస్తున్నారని మీ ఉద్దేశం, ఎందుకు ఈ ఆరోపణ? అవగాహన లేక, అర్థం చేసుకోలేక కావాలని చేస్తారని నేను ఆరోపణ చేయ. కోదండరాం మేధావి కావచ్చు, ఏమో రేవంత్ రెడ్డి అయితే గుర్తిస్తలేడు ఆయన మరి మేధావి అని. ఎందుకంటే మొన్న ఈ మధ్య చెప్పిన దానిలో కోదండరాం పేరు లేదు. ఆయన 2 పేర్లు చెప్పాడు. ఒక ఆయన చనిపోయిన ఆయన పేరు, ఒక ఆయన 85 ఏళ్ళ పెద్ద మనిషి. బట్ మేధావని నేను అనుకుంటున్నా, కోదండరాం మేధావని అనుకుంటున్నా. కొంచెం సమయం ఇచ్చి మాలాంటి వాళ్ళతోనో కూర్చోబెట్టి మాట్లాడి వాస్తవం ఏంది, నీళ్ళేంది, పాలేంది, చాలా మంచోడు, అందులో ఏం అనుమానం లేదు. నికార్సైన పోరాటం చేసిండు తెలంగాణ కోసం. రేవంత్ రెడ్డితో ఆయన ఎమ్మెల్సీ తీసుకున్నందుకు కూడా నాకేం బాధ లేదు. కానీ కాళేశ్వరం లాంటిది ఇప్పుడు కోపం కేసీఆర్ మీద ఉంటే ఆయన చేసిన మంచి పనులను కూడా తప్పుపట్టే ఆ చిన్న లోపం ఏదైతున్నదో, చంద్రునికో మచ్చ ఉన్నట్టు కోదండరాం గారికి ఒక చిన్న మచ్చ ఉన్నది. అందుకే నేను కాళేశ్వరం విషయానికి వచ్చినప్పుడు మాత్రమే, నేను ఎప్పుడు కోదండరాం విషయంలో నేను వెనకాడు వేయలేదు. ఏ స్థాయికైనా పోయి నేను క్రిటిసైజ్ చేశాను. బట్ నాకు ఆయనకు మంచి స్నేహం ఉన్నది, అందులో అనుమానం ఏం లేదు. బట్ కోదండరాం అయినా నాగేశ్వర అయినా నాకు మంచి దగ్గర వాళ్ళు, జయప్రకాష్ నారాయణ కూడా దగ్గరవాడే. బట్ కాళేశ్వరాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. దాని వెనకాల ఎటువంటి కుట్ర లేదు, ఎటువంటి మాయ లేదు. ముగ్గురు కూడా నికార్సైన మేధావులు, ప్రజలకు అవసరమైన వాళ్ళు. ఇక ముందు కూడా వాళ్ళు కంటిన్యూ కావాలి అదే పద్ధతిలో. కానీ కాళేశ్వరం విషయంలో మాత్రం ఈ ముగ్గురు అవగాహన చేసుకోలేకపోతున్నారు. ఈ ముగ్గురు ఒక దగ్గర కూర్చొని నన్ను పిలిస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాళేశ్వరం ఏంది అసలు, అలా కరెంటు బిల్లు ఎంత వస్తాయి, కట్టిన తర్వాత దాన్ని ఎట్లా మనం వైబుల్ చేసుకోవాలి, వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పగలుగుతా. ఆ ముగ్గురిని పిలిచి నన్ను పిలవండి, చూద్దాం, ప్రయత్నం పిలుద్దాం. ఈ వీలైతే వాళ్ళకి చెప్తాను, నేను ముగ్గురికి ఈ విషయం ప్రస్తావిస్తాను. కాళోజీ మాట ఏదైతే ఉన్నదో, ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం బయటికి తన్ని తరుముతాం అన్నాడు, ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాతర పెడతాం అన్నాడు. అంటే మనము అవతలి వాళ్ళని క్షమించే ఔదార్యం మనకుంది, కానీ మన వాళ్ళే తెలివితక్కువతనంతో, అమాయకత్వంతో ఇట్లా చేస్తే క్షమించే గుణం నాకు లేదు. కానీ ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనగానే ఎల్లంపల్లి వస్తుంది. ఈ మధ్య ఏదో పేపర్లో వచ్చింది, ఎల్లంపల్లి నిండింది, నీళ్ళు కిందికి వెళ్ళిపోయినాయి. మనం నీళ్లు పైనుంచి ఎత్తిపోసినాం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి, మళ్ళీ ఎల్లంపల్లి డోలు ఎత్తినాం. కాబట్టి కాళేశ్వరం అనేది ఇది ప్రయోగం విఫలం. ఇప్పుడు మన ఇళ్ళల్లో హైదరాబాద్లో కానీ ఇక్కడ సంపులు ఉంటాయి కింద. ఏం చేస్తామంటే నల్ల వస్తుందో రాదో అని చెప్పి నింపి పెట్టుకుంటాం. తెల్లారి నల్ల వస్తుంది, వరద పోతూనే ఉంటుంది కదా. కాళేశ్వరం అనేది అటువంటిదే. ఏంటంటే మనం టు బి సేఫ్ సైడ్ కోసం ఒక 8 టీఎంసీలు నింపి పెట్టుకుంటాం. వరద వచ్చినప్పుడు ఆ 8 టీఎంసీలు పోతాయి. అంటే సేఫ్ సైడ్ కోసం పెట్టుకుంటాం. మరి అట్లా అనుకుంటే డెడ్ స్టోరేజ్ ఉంటుంది. డెడ్ స్టోరేజ్ చాలాసార్లు అలా మనం కావాలని పెట్టుకుంటాం, ఎండాకాలం నీళ్ళకి ఇబ్బంది అవుతుందేమో, మళ్ళీ నీళ్ళు వచ్చినప్పుడు వదిలిపెడతాం కదా, అట్లాంటిదే అది సహజం. అది ఎప్పుడైతే ఇంకోటి కాళేశ్వరంలో చాలామంది గుర్తించని ఒక గొప్ప ఆలోచన కేసీఆర్ది ఏంటంటే, నది మొత్తాన్ని
ఎక్కడి నుంచి? నిర్మల్ దగ్గర నుంచి మనుగూరు దాకా నది మొత్తాన్ని రిజర్వాయర్గా మార్చాడు ఆయన. ఆదిలాబాద్ టు ఖమ్మం. ఇంత నీళ్లు ఒకవేళ రిజర్వాయర్లనే స్టోర్ చేయాలంటే ఎంత ఖర్చు అయ్యేది, ఎన్ని ఊళ్ళు లేపాల్సి వచ్చేది, ఎంత భూమిని ఆయన ఆదా చేశాడు. ఆ నీటి వనరులను నది మొత్తాన్ని నిండుగా పెట్టడం అనేది ప్రపంచంలో ఎక్కడ జరగలేదు ఒకటి. రెండవది ఏంటంటే అట్లా పెట్టడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంత లాభం జరిగిందంటే ఆ పీరియడ్ అంతా కూడా వాతావరణం చల్లగా ఉన్నది. రెండవది అంటే అక్కడ రామగుండంలో ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువ ఉండేది, తేడా వచ్చింది ఆ టైంలో. మహబూబ్ నగర్లో టెంపరేచర్స్ తేడా వచ్చింది, నల్గొండలో టెంపరేచర్స్ తగ్గినాయి, 2 degrees తగ్గినాయి. అదే కాకుండా ఇలా ఉత్తర తెలంగాణ మొత్తం ఈ వర్షాకాలం మీరు ఏ బావులోకి పోండి, చేతికి అందే ఎత్తులో బావులలో నీళ్ళు ఉంటాయి. బావులలో నీళ్ళు అనేది ఒక జనరేషన్ చూడకుండా పోయింది. ఎప్పుడు బావులు ఎండిపోయిన బావులే. ఒక జియో తీసుకొచ్చారు, కేసీఆర్ తీసుకొచ్చాడు, అది కూడా నేను దాని మీద వ్యతిరేకించిన. 2014లో ఈ రోడ్డు పక్కన బావులల్లో వెహికల్స్ పడతా ఉండే, జీబులు, కార్లు, 2 wheelers అని కూడిపోయిందని నోటిఫై చేశారు. మరి ప్రమాదం ఉంటుంది. నేనేమన్నా అంటే మనము మిషన్ కాకతీయ లాంటివి చేయడం వల్ల మళ్ళీ బావులలో నీళ్ళు వస్తాయి. నేనేం చేశాను, జియో ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయలేదు ఆయన. కానీ ఇరిగేషన్ ఇంజనీర్లకు అందరికీ చెప్పిన, ఈ పిచ్చి పని చేయకండి, మీరు ఏది కూల్చొద్దు, ఏ పాడుబడ్డ బాయిని కూడా మీరు కూలగొట్టకండి. ఊళ్ళల్లో పోయి చెప్పిన, నేను పద్మాదేవేందర్ రెడ్డి ఊరికి పోయి కూడా చెప్పిన, ఈ బావులను మీరు పూడ్చొద్దు, ఈ బావులే రేపు మనకు చేతికందే ఎత్తులో నీళ్ళని ఇస్తాయి, మీరు నమ్మండి అని చెప్పాను. బోర్లను కూడా మీరు పాడుబడ్డ బోర్లను కూడా మీరు కూర్పకండి, అబ్బే మళ్ళీ పైకి నీళ్ళని ఎగదంతాయని చెప్పాను. నేనే దానికి గ్రౌండ్ వాటర్ చైర్మన్గా 7 ఏళ్ళు పనిచేశాను. అది చేయగలిగాం. రిజల్ట్ వచ్చింది కదా. అసలు ఎక్కడ లేదు, భారతదేశంలో ఎక్కడ లేదు, ఓన్లీ తెలంగాణ. అయితే దానికి కారణం ఏంటంటే గోదావరి నది ఏదైతే ఈ 300 kilometers నిండుగా ఉన్నదో, 2 సంవత్సరాలు ఉన్నది కదా, 2-3 సంవత్సరాలు, ఆ టైంలో సీపేజ్ ఏదైతే ఉన్నదో మొత్తం ఉత్తర తెలంగాణలో కూడుకుపోయినాయి, అన్నీ కూడా మళ్ళీ క్యావిటీస్ అన్నీ ఓపెన్ అయినాయి. పైన ఎట్లా వాగులు ఉంటాయో భూగర్భంలో కూడా వాగులు ఉంటాయి, సబ్ సర్ఫేస్ రివర్స్, అవన్నీ ఇట్లా నీళ్ళు వచ్చేసి మొత్తం తెలంగాణ గ్రౌండ్ వాటర్ పెరిగి, రేవంత్ రెడ్డి ఏమన్నాడు, లిఫ్ట్లు ఆన్ చేయకపోయినా కూడా పంటలు పండాయి కదా అంటే పండుతాయి. ఎందుకంటే దాని క్రెడిట్ నీది కాదు, నువ్వేం చేయలేదు, తట్టెడు మన చేయలేదు, రూపాయి ఖర్చు పెట్టలేదు, పాత బిల్లులు కడితే కట్టి ఉంటావు. బట్ ఇదంతా జరిగింది కేసీఆర్ వల్లనే కదా. ఈ గోదావరి నది అంత పొడుగుతా 7 బ్యారేజీలు కట్టి ఆయన నింపడం వల్లనే కదా, ఈ వాటర్ షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్లనే కదా గ్రౌండ్ వాటర్ అంతా కూడా పెరిగింది. కానీ కొత్తతనం 2014 నుంచి ఇప్పటికి జనరేషన్ మారింది. మరి కొత్త జనరేషన్కు కేసీఆర్ అంత పరిచయం లేరు కదా. రావాలి బయటికి, తను వచ్చి కార్యక్రమాలు ఇన్వాల్వ్ కావాలి, తను చేసిన మంచి పనులను చెప్పుకుంటూ ఉండాలి, ఒక్కడికి 100 సార్లు చెప్పాలి. అవతల వాళ్ళు విమర్శలు చేసినప్పుడల్లా తను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎదిగిన నాయకత్వం ఉంది, అఫ్కోర్స్ కేటీఆర్ ఉన్నారు, హరీష్ రావు ఉన్నారు. అంటే ఎవరు కూడా తక్కువేం కాదు, ఎవరు అధికారంలోకి బాధ్యతలు తీసుకున్నా కూడా అద్భుతంగా పరిపాలించగలిగిన శక్తి ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, చూపెట్టగలిగారు, వాళ్ళ ప్రతిభను చూపెట్టగలిగారు. బట్ కేసీఆర్ ఇప్పటికీ టవరింగ్ పర్సనాలిటీ. ఇప్పుడు మనం అనుకుంటాం కేటీఆర్ గురించి, హరీష్ రావు గురించి, కానీ వాళ్ళు ఏమంటున్నారు, నాతో కూడా మాట్లాడినప్పుడు, మేం కాదు, వచ్చే కాలంలో ముఖ్యమంత్రి కేసీఆరే ఉంటాడు, కేసీఆరే సమర్థుడైన పాలకుడు, ఆయనకున్న అనుభవం కానీ ఆయనకు ప్రజలలో ఉన్న ఆదరణ కానీ ఎవరికీ ఉండదు, కాబట్టి మా మధ్య కూడా పోటీ లేదు అని స్పష్టంగా చెప్పారు. నాకు కూడా చెప్పారు, మీరు ఏదన్నా పేరు తీసుకుంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి అని డిబేట్ వచ్చినప్పుడు నిర్ద్వందంగా కేసీఆర్ పేరే చెప్పాలి అని కూడా చెప్పారు. కానీ ఇక్కడ మీ గురించి నన్ను ఒక ప్రశ్న అడగమన్నారు. ప్రకాష్ సారు మొదలు మాట్లాడినప్పుడు ఓడిపోయినాక కేసీఆర్ను తిట్టిండు, తర్వాత ఈ మధ్య మళ్ళీ ఆయన ఒక్కడే విపరీతంగా కేసీఆర్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు, ఎందుకు ఇట్లా అని అంటున్నారు. చాలా మంచి ప్రశ్న అడిగినావు, దీనికి సమాధానం కూడా చాలా ఓపికగా చెప్పాల్సి వస్తుంది. అంటే ప్రేమ ఉన్న కాడనే కోపం ఉంటుంది. చేతులారా పాడు చేసుకున్నాడు కదా అనే కోపం ఉండే. అసలు ఒక్కనాడు కూడా పిలిచి కనీసం ఏమవుతుంది అడగకపోయా. అధికారులే కళ్ళు ముక్కు చెవులైరి. అధికారులను అడిగితే ఏమంటారంటే, మేము చెప్పేదాన్ని సరిగా రిసీవ్ చేసుకోడండి, అందుకే మేము చెప్పాము అని అంటారు. అంటే నీకు ఎవరైతే నమ్మకస్తున్నారో, ఎవరైతే ఉద్యమంలో నిన్ను అట్టిపెట్టున్నారో వాళ్ళ గురించి నువ్వు ఒక్కనాడన్న వాళ్ళతోని విషయాలు తెలుసుకోలేక,
అందరం ఎందుకు త్యాగాలు చేసినాము? తెలంగాణ బాగుండాలనే కదా, మంత్రి పదవుల కోసం కాదు కదా. మరి పిలిచి ఏమవుతుంది అని గ్రౌండ్ రియాలిటీస్ మా నుంచి కదా తెలుసుకోవాల్సింది. ఒక ఒక సమర్థుడైన ముఖ్యమంత్రి ఏం చేయాలంటే ఒక విమర్శకుని తన పక్కన పెట్టుకోవాలి ఎప్పుడు. ఎందుకంటే అతను చెప్పేదానిలో ఎంత అర్థం ఉన్నది అనేది అర్థం చేసుకోవాలి. అటువంటి పని చేయలేదు ఆయన. అధికారుల మీద ఆధారపడ్డాడు. అధికారులు నిండా ముంచారు. ఎందుకంటే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు చెప్పడానికి. వాళ్ళు రిపోర్ట్ ఇవ్వలేదు ఆయనకి. అంటే పక్కదారి పట్టించే రిపోర్ట్ ఇచ్చారు తప్ప ప్రభుత్వం పోతుందని కాంట్రాక్టర్లకు తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు, కాంగ్రెస్లో ఉన్న నాయకులకు తెలుసు. ఇంటలెక్చువల్ రిపోర్ట్స్ వాళ్ళకు పోయినాయి కానీ కేసీఆర్కి వచ్చినట్టుగా నాకైతే ఆధారం లేదు. బట్ అల్టిమేట్గా ఏమైంది అంటే ఓట్ల కంటే అంటే పోలింగ్ డే కంటే ఒక 15 రోజులు నెల రోజుల ముందే ఈ అధికారులంతా అటుపట్టారు. జరగబోతున్న పరిణామాలన్నీ కూడా వాళ్ళకి చెప్పడము, అవసరమైతే కొంతమందితో వాళ్ళకు డబ్బులు ఇప్పించడం, ఇవి కాన్ఫిడెన్షియల్గా నేను సాక్ష్యాలు ఇవ్వలేను కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది. పెద్ద పెద్ద ఆఫీసర్స్ కూడా అటువైపు దారి మళ్ళారు, కాంట్రాక్టర్స్ కూడా అటే దారి మళ్ళారు. అంటే వాళ్ళకి అందరికీ తెలుసు కానీ ఆయనకు తెలియలేదు ప్రభుత్వం పోతున్నదని. తెలియలేదు అని చెప్పడానికి ఆఖరి సాక్షిని కూడా నేనే. ఎందుకంటే లాస్ట్ మీటింగ్ కంటే 96వ మీటింగ్ భూపాలపల్లిలో అయింది, 95వ మీటింగ్ ములుగులో అయింది. ఆ రోజు కూడా నేను అడిగినాను కనీసం 60 సీట్లు వస్తాయా అంటే 60 కాదు 70కి పైన వస్తాయి మనకు అన్నాడు. అటువంటి అనుమానమే అక్కర్లేదు అన్నాడు. నేను ఒక మాట ఏం చెప్పానంటే హెలికాప్టర్లో కూర్చొని ఇక లేవబోతున్నప్పుడు మీ ఉపన్యాసాలలో ఎందుకో ప్రజలు కోరుకున్న ఆన్సర్స్ రాలేదు, మీరు పోయి ప్రెస్ మీట్ పెట్టండి. మోడీ గారి మీద ఎట్లయితే 2 గంటలు, అమిత్ షా మీద 2 గంటలు మాట్లాడినలో ఈ ఎవరైతే ప్రజలు ఎక్స్పెక్ట్ చేసినలో 95 మీటింగ్లలో ఆ ఆన్సర్స్ మీ దగ్గర రాలేదు. కాబట్టి ఉపన్యాసాలతో ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. ప్రజల లోపల ఉన్న ఈ కాళేశ్వరం ఇష్యూ కావచ్చు, అవినీతి ఇష్యూ కావచ్చు, నిరుద్యోగ సమస్య గురించి కావచ్చు మీరు బలంగా చెప్పగలుగుతారు. అన్నీ చేసి కూడా చెప్పుకోలేని పరిస్థితిలో మనం ఉన్నాం. ఒక 2 అవర్స్ మీరు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం పటాపంచలు చేయండి అని అంటే ఉన్న ఒక్కరోజు అవకాశాన్ని ఆయన నా మాట మీదకి వెళ్ళి ప్రెస్ మీట్ కాల్ఫర్ చేశాడు. కానీ లాస్ట్ మినిట్లో 3 గంటల ముందు రద్దు చేసుకున్నాడు. ఆ ఒక్క ప్రెస్ మీట్ అయినా బాగుండేది. లేదు కాళేశ్వరం అప్పుడు ఆయనే బాధ్యత కలిగిన ఇరిగేషన్ మినిస్టర్గా, ఆయనే ఇరిగేషన్ మినిస్టరు, ఆయనే ముఖ్యమంత్రి. ఆయన హెలికాప్టర్లో పోయి ఎఫ్ఐఆర్ కాపీ చేతిలో పట్టుకొని ఎవడో వీడిని నేను వదిలిపెట్టాను, పండబెట్టి తొక్కుతానో లేకపోతే ఆయన భాషలో ఏదైనా ఒక మాట చెప్పి ఇంత నీచమైన పని చేస్తారా అని దాన్ని ఆ రకంగా కనుక ఆయన నేను దీని మీద ఎంక్వైరీ చేస్తాను 3 నెలల్లో తిరిగి కడతాను అని ఒక అష్యూరెన్స్ ఇచ్చుంటే ఆయనే ముఖ్యమంత్రి వాళ్ళు. అంటే శిశుపాలుని తప్పులు 100 అయినాకనే కదా శిరచ్ఛేదం జరిగింది. నేను అనేది ఏంటంటే ఒక్కొక్కటి కేసీఆర్ ఓటమికి కారణమైనవి. రెండవది ఏంటంటే కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టుగా నాకు ఒక్కొక్కటి రాసుకుంటూ పోతే 26 కారణాలు వచ్చినాక నిద్ర వచ్చింది. ఇక వద్దులే ఇక రాయడం ఎందుకు అంటే 26 తప్పులు చేశాడు ఆయన. 26 అవకాశాలను దేవుడు ఇచ్చాడు ఆయనకి మళ్ళీ ముఖ్యమంత్రి కావడానికి. 26 ఎటువంటి అంటే ఏ ఒక్కటి జాగ్రత్త పడ్డా అధికారంలోకి వచ్చేవాడు. 26 నుంచి పైకి చెప్పండి ఒక 4-5. ఆయనకే చెప్తాను నేను. చెడును చెవిలో చెప్పమన్నారు, మంచిని మైక్లో చెప్పమన్నారు. నువ్వు మంచి మైక్ పెడితే నేను ఎట్లా చెప్తాను అంటే చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఆయనకు తెలుసు అవన్నీ. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత అన్నీ తెలిసినాయి. మరి నేను చెప్పలే. అయితే ఇంత కోపం ఉన్నప్పుడు తిట్లు రావా? తిట్లు వచ్చినంత మాత్రాన కన్న తండ్రిని కూడా తిడతాం కదా మనం, అన్నం కూడా తిడతాం కదా. అంత మాత్రాన అవి బూతులు కాదు కదా. రేవంత్ రెడ్డి తిట్లకు నా తిట్లకు తేడా లేదా? చాలా. రెండవది మనం తెలంగాణ అస్తిత్వ వేదిక పెట్టాం. అస్తిత్వ వేదిక మీద కూడా చెప్పాను నేను. నాకు 3 నన్ను ప్రభావితం చేసిన వాళ్ళు దేవులపల్లి వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్ అని చెప్పాను. రెండవది ఈ ఆన్సర్ ఇంకా కొంచెం ప్రొలాంగ్ చేయాలన్నది. తెలంగాణ వాదులు ఉత్త ఆవేశపరులు కానీ మంచివాళ్ళు అని దాశరథి రంగాచార్య కామెంట్. ఈ ఆవేశము దురాలోచనతో కాదు కానీ దూరాలోచన లేక రేపు ఏం చేయాలి అప్పుడు పొట్టు తిడతారు. మనకు నేను పేర్లు చెప్పాను, అందరికీ తెలుసు తెలంగాణ సమాజానికి. ఓ 2 ఛానళ్ళు ఉన్నాయి, ఓ 2-3 వ్యక్తులు ఉన్నారు. పొద్దున్న లేస్తే ఛానళ్ళల్లో పొట్టు తిడతారు. అప్పుడు కేసీఆర్ తిట్టింది, ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిడుతున్నారు. అంటే ఇట్లా తిట్టి
వీళ్ళని పలచన చేస్తున్నారు. కానీ ఎవరిని లేపాలి మళ్ళా? నువ్వు అందరిని ఇట్లా తిట్టుకుంటూ పోతే అంతిమంగా నీకు విజన్ ఉండాలి కదా. నువ్వన్నా అటువంటి సమర్థవంతమైన పాలకునికి ఎదగడానికో పార్టీ పెట్టుకోవాలి. లేదు అనంటే ఎవరైతే బాగుంటుంది తెలంగాణ అవసరాలకు, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ సంక్షేమానికి అని ఒక విజన్ నీ లోపల ఉండాలి. నువ్వు అందరినీ తిట్టుకుంటూ పోతే నీ వల్ల సమాజానికి ఏం లాభం అని నేను అడుగుతున్నా. నీ ఛానళ్ళ వల్ల ఏం లాభం, నీ 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 అరుపుల వల్ల ఏం లాభం, నీ తిట్ల వల్ల ఏం లాభం? అప్పుడు ఆయనను తిట్టి ఆ ప్రజల లోపల పలచన చేస్తారు, ఇప్పుడు ఈయనను తిట్టి ప్రజల లోపల పలచన చేస్తారు. రేపు ఇంకెవడు వస్తాడో వాడిని తిడతారు మీరు. ఈ తిట్ల పురాణమేనా? మనకు తెలంగాణ ఎట్లా బాగుపడాలి, భవిష్యత్తు ఎట్లుంటుంది? ఇప్పుడు ఏ పాలకుడు కూడా శ్రీకృష్ణ భగవానుడు కాదు, ధర్మరాజు కాదు. అందరి లోపల మచ్చలు ఉంటాయి. ఉన్న దానిలో బెస్ట్ ఏరుకోవాలి కదా. ఎవరికి తెలంగాణ బిడ్డల పట్ల ప్రేమ ఉంది, ఎవరి తెలంగాణ పట్ల అవగాహన ఉంది, ఆ కోణం ఒక్కటే కేసీఆర్ను కానీ ఆ పార్టీని కానీ వాళ్ళు చేసిన విధానాలను కానీ డిఫెండ్ చేయడానికి కారణమవుతున్నది నాకు. అందరిని తిట్టుకుంటూ పోయే వాళ్ళలో నేను ఉండను. రెండవది ఏంటంటే నేను నికార్సైన తెలంగాణవాదిగానే ఉంటా తప్ప రాబోయే రోజుల్లో కూడా ఏ పదవి ఆశించకుండా తెలంగాణకి ఏది మంచిదో, ఎవరు మంచి చేస్తారో వాళ్ళని సపోర్ట్ చేస్తుంటాం. ఏమన్నా వాళ్ళు తప్పులు చేస్తే నేను ఎప్పుడూ వెనకాడలే. చైర్మన్ ఉన్నప్పుడు మాట్లాడినా పరుష పదాలు కాకుండా కొంచెం మామూలు పదాలల్లో అప్పుడు కూడా మందలించాం. పునరాలోచించాల్సి ఉంటుంది, ఇది సరే ఏందో కాదు పరిశీలించాల్సి ఉంటుంది, ఈ భాష మాట్లాడినాం. ఇప్పుడు కూడా ఆ మందలింపులు నా నుంచి ఎప్పటికీ వస్తూనే ఉన్నాయి. వాళ్ళు చేసే తప్పులను నేనేమి దాచట్లేదు. ఒక రకంగా వాళ్ళకు మందలింపుగా ఉంటుంది ప్రజల లోపల, వీళ్ళని మీరు సరి చేసుకోండి అని చెప్పి. నేను ఒక వీడియోలో ఎక్కడనో ఒకడ ఇట్లా అన్నా, ఈ పార్టీ ప్రక్షాళన కావాలి, ఈ పార్టీకి నాయకత్వం కావాలి, ఎంతమంది ఉన్నా కూడా వీళ్ళు మళ్ళీ తిరిగి దాన్ని అంటే పార్టీలలో బలహీనంగా ఉన్న పార్టీ ఏంటంటే క్యాడర్ ఉండి బలహీనంగా ఉండి, ఇప్పుడు ఒక రంగా చెప్పాలంటే టీఆర్ఎస్ కంటే బలమైన పార్టీ దక్షిణ భారతదేశంలో కాదు, ఉత్తర భారతదేశంలో కూడా లేదు. ఎందుకంటే అసలు ఆ పార్టీ కార్యాలయమే భారతదేశంలో ఏ పార్టీకి లేని కార్యాలయం అంతా ఉందాగా తలమానికంగా ఉంటుంది. అటువంటి కార్యాలయాన్ని మళ్ళీ ఎవరు కట్టలేదు, కట్టరు. తెలంగాణ భవన్. రెండవది 33 జిల్లాలలో పార్టీ కార్యాలయాల ఆఫీసులు ఏ పార్టీకి లేవు. 1500 కోట్ల రూపాయల బ్యాంక్ రిజర్వ్ ఫండ్ ఉన్న పార్టీ ప్రాంతీయ పార్టీలలో ఏది లేదు. జాతీయ పార్టీలలో బీజేపీ తర్వాత నెక్స్ట్ అంత ఫండింగ్ ఉన్న పార్టీ బీఆర్ఎస్. 60 లక్షల మంది సభ్యత్వం ఉన్న పార్టీ బీఆర్ఎస్. అన్ని గ్రామాలల్లో, అన్ని మండలాలల్లో, అన్ని పట్టణాలల్లో, అన్ని స్థాయిలల్లో నాయకత్వం కోసం పోటీ పడే క్యాడర్ ఉన్నది, నికార్సైన ఉద్యమకారులు ఉన్నది బీఆర్ఎస్. ఇన్ని ఉండి ఆ పార్టీలో నాయకత్వాన్ని ప్రక్షాళన చేయకపోతే, ఆ పార్టీని సరైన పద్ధతిలో నిర్మాణం చేయలేకపోతే, ఉన్న శక్తులందరినీ కరెక్ట్గా వాడుకోకపోతే మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి ఒక హెచ్చరిక కూడా చేశాను అమెరికా పోయే ముందు. 50 రోజులు అది వైరల్ అయితేనే ఉన్నది ఇప్పటికీ కాంగ్రెస్ ఛానళ్ళల్లో. అంటే ఇది విమర్శన, ఇది బాగుపడాలి, మీరు జాగ్రత్త పడాలని చెప్పే హెచ్చరికనా ఇది? వాళ్ళు అట్లా అర్థం చేసుకుంటే నాది తప్పేం లేదు. నేను చెప్పదలుచుకున్నది నేను చెప్పాను. అంటే దాని వెనకాల ఒక ఆవేదన ఉంది, మళ్ళీ ప్రభుత్వం రావద్దు. గతంలో 10 ఏళ్ళు కేసీఆర్ గారు విధ్వంసాన్ని పునర్నిర్మాణం వైపుగా నడిపించడం కోసం చాలా కష్టపడ్డాడు. నేను ఛాలెంజ్ కూడా చేశాను, మీ ఛానల్లో చేశాను, అన్ని ఛానళ్ళల్లో చేశాను. 2 ఏళ్ల నుంచి 134 డిపార్ట్మెంట్స్ ఉంటాయి సెక్రటరియట్లో. ఏ శాఖలోనైనా స్వాతంత్రానంతర భారతదేశంలో 9.5 ఏళ్లలో కేసీఆర్ చూపెట్టిన ఆ డెవలప్మెంట్ని కానీ ఆ గ్రోత్ రేటును కానీ ఎవరన్నా చూపెట్టగలిగారా? దమ్ముంటే ఛాలెంజ్కి రండి అని చెప్పాను 2 ఇయర్స్ కింద. రెండవది, ఇప్పుడు మీ ముందు కూడా చెప్తాను కేసీఆర్ ఏం చేసిండో. నేను ఎవరితో కంపేర్ చేస్తానో మీరు జాగ్రత్తగా గమనించండి. ఏ రాష్ట్ర ప్రయోజనాలైనా ఆర్థిక ప్రగతి మీద ఆధారపడి ఉంటాయి. ఏ సమర్థత ఉన్న పాలకుడైనా తన ప్రావీణ్యతను, నైపుణ్యాన్ని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు ఏమి ఇవ్వాలన్నా ఆర్థిక పురోగతి అవసరం కదా. ఆర్థిక ప్రగతిలో ప్రపంచంతో పోటీ పడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దట్ ఈజ్ కేసీఆర్. గ్రోత్ రేటు ట్రంప్ ఎన్నడూ కూడా, ట్రంప్ కానీ అదివరకు ఉన్న అధ్యక్షుడు కానీ మళ్ళీ అంతకుముందు ఉన్న ట్రంప్ కానీ, మనకు 2014 నుంచి 23 మధ్యకాలాన్ని మనం తీసుకుందాం. ఆ 9.5 సంవత్సరాలల్లో
అమెరికా గ్రోత్ రేటు 2%, ఒకటే ఒక సంవత్సరం 3.4%. ఏది జీడిపి. రష్యాది 1%, చైనాది 4 to 5%, భారతదేశంది 6.5% ఈ 10 ఏళ్ల కాలంలో. ఆంధ్ర 10.5%, తెలంగాణ 12.5%. ఫస్ట్ 5 years 17.5% కాన్స్టంట్ యాన్యువల్ గ్రోత్ రేట్ 5 years. ఒక సంవత్సరం 21%. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు బిల్ క్లింటన్ తీసుకొచ్చిన టైంలో ఫాస్కల్ అనే ఒక వేరే కంట్రీ అధ్యక్షుడిని తీసుకొచ్చాడు. మీటింగ్లో ఆయన చాలా ఎమోషనల్గా మా స్టేట్ యొక్క గ్రోత్ రేటు 9.5 ఉంటుందని చెప్తే వెంటనే ఫాస్కల్ లేసేమన్నాడు తెలుసా, ఇట్లా మాట్లాడితే మా దగ్గర జైల్లో పెడతారని చెప్పాడు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ కూడా గ్రోత్ రేటు సాధ్యం కాదు. మరి కేసీఆర్ ఒక రష్యా, ఒక చైనా, ఒక అమెరికా, ఒక మోడీ వీళ్ళందరినీ తలదన్నే విధంగా ఆ గ్రోత్ రేట్ ఎట్లా చూపెట్టగలిగాడు? ఏమి తెలియక ఏమంటారంటే విధ్వంసం చేశాడు. ఇప్పుడు ఎంత అధ్వాన్నమైందంటే ఈ మీడియాకు వచ్చే స్పోక్స్ పర్సన్స్ని చూస్తే, ఎప్పుడన్నా పొరపాటున మీడియాలో కూర్చున్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే ఒక్క క్షణం కూడా వాళ్ళ ముఖం చూడడానికి ఇష్టపడక మైకులు తీసేసుకొని వెళ్ళిపోతున్నాను నేను. అంటే ఏమి తెలియదు, అన్నీ తెలిసినట్టుగా మాట్లాడతారు. అది ఏ విషయం అన్నా కానీ మీరు ఏ విషయంలో అయినా కనీసం బుర్రతో మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బుద్ధి ఉండి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను అందరినట్టున్నా స్పోక్స్ పర్సన్స్ని. వెనకటి కాలంలో ఒక తులసిరెడ్డి ఉండేవాడు, ఆయన మొత్తం నోట్స్ అన్ని రాసుకొని వచ్చేది ఎగ్జామ్. ఓ రఘునందన్ ఉండేవాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. అంటే ఎవరన్నా అట్లా ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళు ఉన్నారా? ఎందుకు పోవాలి చర్చలకి? అంటే మనం మాట్లాడేటప్పుడు సమూజీ కాకపోయినా తెలుసుకోవడానికి ఇష్టపడేవాడైతే మనం చెప్పేది విని అర్థం చేసుకుంటారు. ఏంది అన్నీ తెలిసినట్టే కౌంటర్ చేస్తూ ఉంటారు, నీళ్ళ గురించి ఎంతో మేధావుల్లాగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇట్లున్నది పరిస్థితి. ఏం చేస్తాం ఇక? అటువంటి వాళ్ళు కేసీఆర్ని తిట్టుడు కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు? అంటే నేను ఆ తిట్లలో గొంతు కలపదలుచుకోలేదు. నేను మీ ఛానల్ ద్వారా కూడా మళ్ళీ నేను చెప్తున్నా, కేసీఆర్ అధికారంలోకి రావడానికి వ్యక్తిగతంగా, వేదిక తరఫున కాదు, వ్యక్తిగతంగా ఏం చేయాలనో అన్నీ చేస్తాను నేను. ఆయన నాకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన నేను పోయి పదవి అడుక్కోను, డబ్బులు అడుక్కోను, ఏది అడుక్కోను నేను. ఎందుకంటే ఈ తెలంగాణ బాగుపడాలంటే మళ్ళీ ఆయనే రావాలి. ఆయనకున్న ప్రేమ కానీ, ఆయన చాలా తప్పులు చేశాడు. మళ్ళీ చెప్తున్నా, ఉద్యమకారుల విషయంలో కావచ్చు, అన్ని విషయాలలో కూడా తప్పులు చేస్తున్నాడు. బట్ ఆయన తప్పులను పక్కకు పెడితే ఆయన చేసిన మంచి ముందు ప్రపంచంలో ఏ పాలకుడు నిలబడలేడు. ఆ విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఆయన ఏదైతే ఒక రోడ్ మ్యాప్ ఇచ్చాడో అది అసంపూర్ణంగా ఉంది. రేపు టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత అందరూ ఆయనను కాకుండా ఇంకో నాయకుడిని ముఖ్యమంత్రి చేయాలన్నా కూడా అది కరెక్ట్ నిర్ణయం కాదని చెప్పగలుగుతా. కేసీఆర్ అనుకున్న లక్ష్యాలు పూర్తి కావడానికి ప్రతి ఎకరానికి తెలంగాణలో సాగునీరు రావాలి, 1,35,00,000 ఎకరాలు సస్యశ్యామలం కావాలి. అది నా స్వప్నం అని ఏదైతే 1,00,00,000 ఎకరాల మాగాణం అని చెప్పిండో దానికి 35,00,000 ఎకరాలు యాడ్ చేశాడు. తర్వాత ఆ 1,35,00,000 మాగాణం సస్యశ్యామలం అయ్యేదాకా కేసీఆర్ ఉండాలి. ఆయనకున్న ఆ ప్రేమ ఇంకెవరిలో నేను చూడలేదు తెలంగాణలో. అది ఉద్యమంతో వచ్చింది, అంతకుముందు ఉన్నదని నేను అనుకోను. అది ఉద్యమంతో వచ్చింది, అది ప్రజల ఆకాంక్షల నుంచి వచ్చింది, ప్రజల త్యాగాల నుంచి వచ్చింది, యువకుల బలిదానాల నుంచి వచ్చింది. అటువంటి పాలకుని తెలంగాణ ఎప్పటికీ స్మరించుకుంటుంది. ఈ మధ్య ఒక ఆలోచన అస్తిత్వ వేదికది, ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో ఒక దినోత్సవాన్ని జరుపుకోవాలి తెలంగాణ ప్రజలకు గుర్తుండే విధంగా. ఎందుకంటే ఇవాళ రేపు రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లలు వారసులు ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్పుకుంటారు, కానీ ఆయనకు చెప్పుకోవడానికి తెలంగాణ ప్రజలుగా తప్ప ఇంకో మార్గం లేదు. అంటే దీనిపైన ఎట్లా ఉంటే బాగుంటుంది మీ సూచన? అంటే నేను అమెరికాలో ఉన్న సమయంలోనే చాలామంది నన్ను ఈ అస్తిత్వ వేదిక గురించి అడగడం మొదలుపెట్టారు. సరే పోగానే నేను అక్కడ దిగింది 15th June, సారథి 21 June నాడు అనే వర్ధంతి న్యూజెర్సీలో చాలా ఘనంగా చేశాం. అంతకుముందు అమెరికాలో జయశంకర్ గారి జయంతులు వర్ధంతులు పెద్ద ఎత్తున జరిపిన లేదు. సో అది ఎప్పుడైతే చేసినామో జయంతి కూడా చేయాలనే పట్టుదల పెరిగింది. ఎక్కడ చేద్దాం అనుకున్నప్పుడు జయశంకర్ గారి బాగా ఇష్టమైన ఆయన తమ్ముడు, మరదలు, వాళ్ళ పిల్లలు అక్కడే వాళ్ళ దగ్గరనే ఉండాలనుకున్నాడు ఆయన. ఈ తెలంగాణ ఉద్యమం మలదశ ఉద్యమంలో కేసీఆర్ లాంటి వాడు రాకపోతే ఆయన అక్కడ పోయి రెస్ట్ తీసుకునేవాడు.
అయితే వాళ్ళు అట్లాంటాలో ఉంటారు, అక్కడే చేద్దామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాక సడన్గా మైండ్లోకి వచ్చిన ఆలోచన ఏంటంటే ఒక డే ఎందుకు చేయకూడదు జయశంకర్ సార్ కోసం. సో అస్తిత్వ వేదికల చర్చలు జరిగినప్పుడు తెలంగాణ అస్తిత్వ దినంగా ఒక డేగా దాన్ని ఎందుకు చేయకూడదు అనే ఆలోచన వచ్చినప్పుడు దాన్ని అందరూ ఒప్పుకున్నారు. సో 5-6 ప్రపోజల్స్ వచ్చినాయి, అందులో అస్తిత్వ దినంగా జరపాలి. ఒకటేమో అది జయశంకర్ సార్ జీవితం అంతా కూడా తెలంగాణ అస్తిత్వం గురించి ఆయన పట్టించుకున్నంతగా, దాని మీద ఆయనే మాట్లాడినంతగా ఇంకెవరు మాట్లాడలే. రెండవది ఏంటంటే ఇవాళ ప్రమాదంలో పడ్డది మళ్ళీ తెలంగాణ. ఒకప్పుడు తెలంగాణ కోసం ఆయనే టీడీఎఫ్ సంస్థకు ఆడ నీరు పోసి ప్రతి సిటీ తిరిగి ఆ టీడీఎఫ్ను తెలంగాణ ఉద్యమానికి బలోపేతమైన వెన్నుముకగా నిలిపిండు ఆయన. ఇవాళ అస్తిత్వ సమస్య వచ్చింది. అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే అస్తిత్వం ప్రమాదంలో పడ్డప్పుడు మేమెందుకు మళ్ళీ రాకూడదు ఉద్యమంలోకి. ఇప్పుడు మళ్ళీ అస్తిత్వ వేదికలు అప్పుడు టీడీఎఫ్ ఎట్లా ఏర్పడ్డాయో ఇప్పుడు మళ్ళీ ఏర్పడుతున్నాయి. అప్పుడు టీడీఎఫ్తో పాటు మొదలైన చాలా సంస్థలు కేవలం కల్చరల్ ఈవెంట్స్ చేస్తున్నాయి తప్ప అస్తిత్వానికి సంబంధించిన చర్చలు అక్కడ జరగడం లేదు. మొన్న ఆటా జరిగింది, అంతకుముందు టాటా జరిగింది, అంతకుముందు మాటా జరిగింది. ఎక్కడ కూడా ఇంటలెక్చువల్ డిబేట్స్ కానీ, ఈ పాలసీ మేకర్స్కి ఏదైనా గైడెన్స్ ఇచ్చే విధంగా కానీ, వచ్చిన పొలిటీషియన్లతో ఒక అర్థవంతమైన చర్చలు కానీ అక్కడ జరపలేదు. సో ఆ వెలితి కనబడ్డది. కాబట్టి ఇవాళ తెలంగాణ అస్తిత్వ వేదిక రవీంద్ర భారతిలో ప్రారంభమైంది ఏప్రిల్ 19న. ఇది జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి కూడా పోయి ఎక్కడ తెలంగాణ బిడ్డలు ఉన్నా కూడా ఒక అస్తిత్వ వేదిక నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు దీన్ని ఒక డేగా ఎందుకు పిలవకూడదు, తెలంగాణ అస్తిత్వ దినంగా మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోకూడదు అని చెప్పి ఈ సంవత్సరం నుంచి అది మొదలవుతున్నది. ఈ సంవత్సరం అట్లాంటాలో చాలా పెద్ద ఎత్తున రేపు 6వ తారీఖున జయశంకర్ గారి జయంతి రోజున పెద్ద ఎత్తున అస్తిత్వ దినాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వచ్చే సంవత్సరం నుంచి ప్రతి ఆగస్ట్ 6th ఒక ప్రత్యేకమైన థీమ్ ఒకటి పెట్టుకొని అస్తిత్వానికి సంబంధించిన అనేక అంశాలు ఉంటాయి. ఒక థీమ్ ఆర్కియాలజీ ఉంటుంది, ఒక థీమ్ ఇరిగేషన్ ఉంటుంది, ఒక థీమ్ పరిశ్రమలు ఉంటాయి, తెలంగాణ సెంటిమెంట్స్ ఉంటాయి, తెలంగాణ పండుగలు ఉంటాయి. ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే కూడా థీమ్స్ ఉంటాయి కదా, బియాండ్ బార్డర్స్ అనేది ఈ సంవత్సరం థీమ్. అట్లా ఆ థీమ్తోని పోదామన్న ఆలోచనతోని తెలంగాణ అస్తిత్వ వేదిక నిర్ణయం తీసుకుంది. రేపు ఆగస్టు 6 నాడు ఒక జూమ్ మీటింగ్ ఇక్కడ జరుగుతుంది, కానీ ఫిజికల్ మీటింగు సీతారామరావు గారి ఆధ్వర్యంలో అట్లాంటాలో జరగబోతున్నది. నేనే దానికి చీఫ్ గెస్ట్ ఉంటుంది, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నేను రావాల్సి వచ్చింది. అక్కడ గ్రేటర్ అట్లాంటా తెలుగు అసోసియేషన్ వాళ్ళు, తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు జరుపుకుంటున్నారు ఈ జయశంకర్ గారి జయంతి. అంటే ఒకరోజు ఉంటే బాగుంటుంది అనే పేరు మీద ముందు తరాలకు కూడా ఉండాలి కదా. మీరు అన్నట్టు పిల్లలు నరా లేరా అనేది ఆయన పెళ్ళే చేసుకోలేదు, కానీ వారసత్వం ఉంటే వాళ్ళు వర్ధంతులు ఇట్లా అంటే మాస్కాలు పెడతారు, పిల్లలు పెట్టేది ఏంది మాస్కాలు పెడతారు. కానీ ఇక్కడ సమాజానికి ఒక మెసేజ్, ప్రతి జన్మదినం రోజు ఖచ్చితంగా పోవాలనేది ఆ ఉద్దేశంతో తెలంగాణ ఉనికి అచ్యుతం కూడా లైవ్లో ఉంటుంది. అవసరం. ఇంకోటి ఎప్పుడు మేము ఉన్నాం, మేము ఆ జాగరూకతతో ఉన్నాం. మీరు మహనీయుడుగా ఒక హిట్లర్ను మించిన కర్కోటకుని మహనీయుడు అని ప్రకటిస్తుంటే చూస్తూ కూర్చోవడానికి సిద్ధంగా లేమని చెప్పడానికి ఎప్పుడు కూడా కర్ర పట్టుకొని అటువంటి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చే విధంగా అస్తిత్వం ఎదుర్కొంటుంది. కానీ మీరు కేసీఆర్ మీద ఉన్న ప్రేమ ఏ ప్రేమ? తెలంగాణ బాగుపడుతుంది కాబట్టి మీరు ప్రేమ. కానీ కేసీఆర్ అంటున్న మాట ఇది కూడా చాలామంది నాతో అన్నారు, మమ్మల్ని ఓడించి ప్రజలు తప్పు చేసిండ్రు అని కేసీఆర్ అంటున్నారు. ఈ స్టేట్మెంట్ పైన మీ కామెంట్ ఏమిటి? అంటే సబ్జెక్టివ్గా చూసినప్పుడు నేను కూడా చాలాసార్లు అన్నా ప్రజలు తప్పు చేశారని, కానీ ఒక లోతైన విశ్లేషణ దీని మీద చేయాలనుకుంటే ప్రజలు తప్పు చేయడానికి ఎవరు కారణం? ప్రజలు తప్పు చేశారని అనుకున్నాను, నేను కూడా అనుకున్నా, ఆయన కూడా అనుకున్నాడు. ఎందుకు అంటే మన దిల్ సాఫ్ ఉంది, మనం ఏం కుట్రలు కల్మషాలు లేవు. కాకుంటే కొన్ని మనం పట్టించుకోకపోవడం వల్ల ప్రజల లోపల వ్యతిరేకత వచ్చింది. అయితే ఎవరైనా కూడా చేసింది చెప్పుకొని గెలుస్తారు కదా. అవును. మిమ్మల్ని అడుగుతాను, బీఆర్ఎస్ చేసిన పనులలో 9.5 సంవత్సరాల్లో వాళ్ళు ఎన్ని చెప్పుకోగలిగారు? ఒకటి కూడా చెప్పలేదు. చెప్పారు, కొన్ని కాళేశ్వరం అన్నారు, ఇంకోటి అన్నారు, అప్పుడు అది మాట్లాడలేకపోయారు. రెండవది సమకాలీన భారతదేశంలో ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళల్లో జనాభాతో కంపేర్ చేసినప్పుడు టాప్ పొజిషన్లో తెలంగాణ చెప్పుకోలేకపోయారు కదా. అట్లా ఎన్ని చెప్పుకోలేని ఉన్నాయి? చాలా ఉన్నాయి. అంటే అది అసమర్థత. ఇప్పుడు నువ్వు ప్రజలను కన్విన్స్ చేయాలి, ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ప్రజలు గుర్తించేటట్టు చేయాలి.
అది నువ్వు చేయలేక అతి విశ్వాసమేమో కదా. అతి విశ్వాసం చాలుంది. అది ప్రజల మీదకి నెడితే ఎట్లా? తప్పు ప్రజలు చేయలేదు. నేను ఎప్పుడు అనేవాడిని, సూర్యుని మీద ఉమ్మేస్తే ముఖం మీద పడుతుంది. ప్రజలు అనేవాళ్ళు సూర్యుని లాంటి వాళ్ళు. నువ్వు అర్థం చేసుకోలేని విధంగా నీ ఉపన్యాసాలు ఉన్నాయి. నేను అందుకే లాస్ట్ మీటింగ్ రోజు చెప్పింది ఏంటంటే, ప్రజలకు అర్థం కావాలి, వాళ్ళ లోపల చాలా రకాల అనుమానాలు ఉన్నాయి, చాలా రకాల అపవాదులు ఉన్నాయి, అవన్నీ తొలగించడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టండి అని చెప్పాము. పెట్టలేదు ఆయన. అంటే నిజంగానే చేసినవి చెప్పుకొని ఉంటే టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేది. కానీ ఒక మాట మొన్న చిట్ చాట్లో మాట్లాడుతూ కేటీఆర్ ఎక్కడో అన్నాడు, కేటీఆర్ ఒప్పుకుంటున్నాడు ఈ మధ్య బాగా అంగీకరిస్తారు. అంటే కొన్నిసార్లు అంటే డే అంతా కూడా ఇప్పుడు అమెరికాలో పొద్దున 5 గంటలకు తెల్లారుతుంది ఈ సమ్మర్లో. 10 అయినా కూడా పొద్దు ఊకదు. 9కి చిటిచిట్లు ఆడుతూ ఉంటుంది ఎండ నైట్ రైట్ నా కూడా. ఇప్పుడు కూడా ఎండాకాలం, ఇప్పుడు సమ్మర్ అక్కడ అంటే విసుగొస్తుంది. ఇంకా ఏంటేందిరా, రాత్రి కావాలి కదా, కాసేపు పడుకోవాలి కదా, మనం వెళ్తుంటే నిద్ర రాదు కదా, మెల్టోనిన్ రిలీజ్ కాదు. అందుకే నిరంతరంగా 9.5-10 ఏళ్ళు పరిపాలన చేసిన తర్వాత రెస్ట్ అనేది ఇవ్వాలి వాళ్ళకి. ఆ రెస్ట్ అనేది బీఆర్ఎస్కి వాళ్ళ దొరికింది. అందుకే ప్రశాంతంగా ఫామ్ హౌస్లో ఈజ్ టేకింగ్ రెస్ట్, రిలాక్స్డ్గా. ఆయన ఫామ్ హౌస్ నుంచే మళ్ళీ ముఖ్యమంత్రిగా రాజ్భవన్కి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇవాళ సిచ్యువేషన్ అట్లుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. చివరి వారు ముగింపు అన్నమాట. కేసీఆర్ ప్రజల్లోకి రావాలని అన్నారు ఒక మాట, చివరి ఇంటర్వ్యూ ముగింపులో ఒక మాట అన్నారు, ఫామ్ హౌస్ నుంచే ఆయన ముఖ్యమంత్రి ఆఫీస్కి వస్తారేమని. చూడాలి, ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏ మార్పు ఎట్లా ఉంటుందో తెలియదు. మనం ఈ వర్తమాన రాజకీయాలలో మన ఊహకందని చాలా చాలా పరిణామాలు జరుగుతున్నాయి రాజకీయంగానే. మరి రాబోయే రోజులలో తెలంగాణ రాజకీయం ఎట్లుంటుందో వారు అన్నట్టుగానే అవుతుందా లేదా ఎట్లా ఉంటుందో చూడాలి. మరి థ్యాంక్ యూ.